దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నది. మనమందరం కూడా ఒక హక్కుల సంఘంగా ఆ చట్టాల గురించి ప్రత్యేకించి ఈ రోజు టాపిక్ అంశం రాజద్రోహానికి సంబంధించినటువంటిది, సెడిషన్ నేరం మీద, దానికి సంబంధించినటువంటి అది ఎలా ప్రారంభమైంది, ఎవరెవరి మీద మోపబడుతున్నది అనేటువంటి విషయాలు, దానికి సంబంధించిన రాజకీయ చట్టపరమైనటువంటి అంశాలు చెప్పడానికి ఈరోజు మనకు వక్త మాధవరావు గారు ఉన్నారు. వారిని ఆ అంశం మీద వివరంగా సవివరంగా ఆడియన్స్ కి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మిత్రులారా అందరికీ నమస్కారం. నాకు కరెంట్ లేదు, అందుకని తీసేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత ఈ వీడియో తీసేస్తాను, ఆడియో నడుస్తుంటది. ఉండనివ్వండి సార్, లైట్ ఉండనివ్వండి, రికార్డ్ అయితే. గోపల్లి అప్పుడు ఎప్పుడు ఉండింది కదా, గోపల్లి ఇప్పుడు లేదు కానీ గోపల్లి ప్రజలు ఉంది. మిగతా వాళ్ళందరూ మిత్రులారా మ్యూట్ చేసుకోగలరు. మనకి ఇటీవల ఈ సెడిషన్ కి సంబంధించి తాజా ఉదాహరణ, ఇద్దరు జేఎన్యు విద్యార్థులు, ఒక జామియా మిలియా విద్యార్థి బెయిల్ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ తాజావి. ఇవి దేవాంగన కలిత, నటాషా నర్వాల్ అనే జేఎన్యు స్టూడెంట్స్. వీళ్ళిద్దరూ పిహెచ్డి చేస్తున్నారు అక్కడ జేఎన్యులో. ఇంకొక అతను ఆసిఫ్ ఇక్బాల్ తనహా, ఈయన జామియా మిలియా విద్యార్థి, డిగ్రీ స్టూడెంట్. వీళ్ళు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రదర్శనల్లో పాల్గొన్నారు అనే కారణంతో వీళ్ళ మీద రాజద్రోహ నేరం, ఇంకా రకరకాల నేరాలు కూడా పెట్టారు. వాళ్ళ మీద ఈ పెట్టిన కేసులలో తాజాగా మొన్న జూన్ 15న ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేస్తూ రాజద్రోహం కానీ లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కానీ వీళ్ళకు వర్తించవు అని బెయిల్ ఆర్డర్లో రాసింది. వీళ్ళు సంవత్సర కాలంగా జైల్లో మగ్గిపోయి ఉన్నారు. ఏ మాట వినటం కోసం? మీ మీద మోపినటువంటి నేరాలలో పసలేదు అనే మాట వినటం కోసం. ఇది తాజా ఉదాహరణ అయితే, ఇంకా గమ్మత్తైన ఉదాహరణలు కూడా దీంట్లో ఉన్నాయి. మనకి జాతీయ పతాకం మీద ఈ అశోక చక్రం మీద సత్యమేవ జయతే, మూడు సింహాల దగ్గర సత్యమే జయతే అని రాసి ఉంటుంది. ఆ సత్యమే జయవతేని అయ్యా భారతదేశం అంతా అవినీతిమయమైపోయింది, ఈ సత్యమే జయవతే కాదు అవినీతి ఏవ జయతే అని ఒక అసీం త్రివేది అంటే ఆయన ఒక కార్టూన్ గీశాడు. కూడా ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకి సెక్యూరిటీ బలగాలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎదురుకాల్పులు, తర్వాత ఈ సమస్యల మీద పత్రికల్లో గంగారాం కోడోపి, తర్వాత ఇంకొక జర్నలిస్టు రిపోర్టులు రాస్తే వాళ్ళ మీద కూడా సెడిషన్ కేసులు పెట్టారు. ఇక ఛత్తీస్గఢ్ పియూసిఎల్ ఉపాధ్యక్షుడైన వినాయక్ సేన్ మీద సెడిషన్ కేసు పెట్టిన విషయం మనందరికీ తెలుసు. రిలీజ్ వినాయక్ సేన్ అనే ఉద్యమంలో మన సంస్థ కూడా పాల్గొంది. ఇవన్నీ తాజా ఉదాహరణలు. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో కూడంకుళం, తమిళనాడు రాష్ట్రంలోని కూడంకుళం
అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళ మీద సెడిషన్ కేసు పెట్టాం. అందుట్లో 14 ఏళ్ళు దాటని వాళ్ళ మీద కూడా ఆ సెడిషన్ కేసులు నమోదు చేశారు. ఇది అంటే ఈ సెడిషన్ కేసుని ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా ఉపయోగిస్తున్నాయో చూడొచ్చు. ఆఖరికి మిత్రుల మీద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా 124A అనే దాన్ని అనివార్యంగా పెట్టేస్తున్నారు. ఇంకా అదొక అలవాటు అయిపోయింది పోలీసులకు అట్లా పెట్టడం అనేది. అయితే దీనికి సంబంధించిన మూలాలు పోబోయే ముందు మనకి ఇంకా 2 కేసులు ప్రముఖమైనవి మనం రోజు చరిత్ర పుస్తకాల్లో చదువుకునేటటువంటివి 2 కనిపిస్తాయి. ఒకటి బాలగంగాధర్ తిలక్ సంబంధించింది, రెండవది మహాత్మా గాంధీకి సంబంధించింది. వీళ్ళిద్దరూ కూడా జాతీయోద్యమ నాయకులు. వీళ్ళ మీద పత్రికల్లో వ్యాసాలు రాశారనే కారణంతో వాళ్ళని మండలే జైలుకి పంపారు తిలక్ గారిని. తర్వాత గాంధీని కూడా జైలుకు పంపారు. ఇవి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం. ఇవాళ మనకు వాళ్ళందరూ హీరోలు. వాళ్ళు స్వాతంత్ర్యం రాకముందు 124 ఎట్లా ఉందో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 124 అలాగే ఉంది. స్వాతంత్ర్యం రాకముందు 124ని ఉల్లంఘించిన వాళ్ళు దేశభక్తులు. దేశభక్తులు వాళ్ళు ఇవాళ ప్రజలకి రోల్ మోడల్స్. ఇవాళ అనేక తరాల వాళ్ళకి వాళ్ళు రోల్ మోడల్స్, ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు. కానీ ఇవాళ ఆ చట్టాన్ని ఉల్లంఘించకపోయినా ఉల్లంఘించారు అనే పేరుతోటి చాలా మందిని బాధితుల్ని చేస్తుంది ప్రభుత్వం. ఇది ముఖ్యంగా మనం గమనించవలసింది. ఈ సెడిషన్ అనేది భారత రాజ్యాంగం అమల్లోకి రాకన్నా ముందు ఉన్న రూపము, దాని తీవ్రత, ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారనే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణమే ఉంది. దాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని మనం తెలుసుకుంటాం. మనకు తెలుసు కదా. ఈ సెడిషన్ అనే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకి ఆర్టికల్ 19(1)A అంటే ఆర్టికల్ 19(1) ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగం పేర్కొంది. ఇట్లా మొదటి హక్కే భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఈ భావ ప్రకటన స్వేచ్ఛని దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అనే కారణంతో రాజ్యాంగ రచనా కమిటీనే అంటే డ్రాఫ్టింగ్ కమిటీనే ఆ డ్రాఫ్ట్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టినప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక మినహాయింపుగా సెడిషియస్ స్టేట్మెంట్స్ ఆర్ సెడిషియస్ మెటీరియల్ అని పెట్టింది. అంటే రాజద్రోహపూరితమైనటువంటి రాతలు, రాజద్రోహపూరితమైన మాటలు మాట్లాడిన, రాజద్రోహపూరితమైనటువంటి రాతలు రాసిన అప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకి లభించదు అని అర్థంలో వాళ్ళు పెట్టారు. గమ్మత్ ఏమిటంటే మరి అప్పటికే గాంధీ, తిలక్ లాంటి వాళ్ళు ఆ చట్టం కింద తీవ్రమైన శిక్షలు అనుభవించి ఉన్నారు. కానీ రాజ్యాంగ పరిషత్తు రచనా కమిటీ మాత్రం దాన్ని ఒక మినహాయింపుగా, భావ ప్రకటన స్వేచ్ఛకు దాన్ని ఒక మినహాయింపుగా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి దుమారం రేగింది. ఆ రేగినప్పుడే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా చర్చలో పాల్గొనే వాళ్ళు దాన్ని సమర్థించలేకపోయారు, ఎందుకు ఇది పెట్టాము అని. మాట్లాడిన ప్రతి సభ్యుడు కూడా ఈ సెడిషియస్ అంటే రాజద్రోహానికి సంబంధించిన అంశాలను మాట్లాడినా,
రాజద్రోహానికి సంబంధించిన రాతలు రాసిన అప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదు అని ఏదైతే రాసుకున్నారో దాని మీద మాట్లాడిన ప్రతి సభ్యుడు కూడా గాంధీ గారు 1922లో బొంబాయి కోర్టులో చేసినటువంటి స్టేట్మెంట్ని ఉటంకించారు. వాళ్ళు ఉటంకిస్తూ ఏమన్నారంటే, గాంధీ గారు దానికి వ్యతిరేకంగా పోరాడాడు, జాతీయోద్యమంలో అది కీలకమైన అంశము, మరి అంత కీలకమైన అంశాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ ఎట్లా మర్చిపోయింది, కాబట్టి దీన్ని ఉంచడానికి వీలు లేదు అని అనేసరికి ఇంకా దాన్ని రచనా కమిటీని విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్న తర్వాత కొన్ని మినహాయింపులను పెట్టింది దాంట్లో. రాజ్యాంగానికి సంబంధించిన, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని అనుభవించేటప్పుడు కొన్ని హేతుబద్ధమైనటువంటి నియంత్రణల్ని పెట్టారు దాంట్లో. ఈ హేతుబద్ధమైన నియంత్రణల్ని పెట్టినప్పుడు దాంట్లో సెడిషన్ అనేది లేదు. కాకపోతే ఏముంది దాంట్లో అంటే, సెడిషన్కి సంబంధించిన అంశాలలో ఏముందంటే, ఒకటి రాజ్యానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాన్ని తీసేసేటటువంటి దానిలో రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం చేయటం ఇట్లాంటి దాన్ని పెట్టలే. మినహాయింపుగా పెట్టింది ఏంటంటే, భారతదేశ భద్రతను బలహీనపరిచేదిగా ఉన్నా ఆర్ టెండ్స్ టు ఓవర్ త్రో ద స్టేట్, దేశాన్ని మొత్తం రాజ్యాన్ని కూలగొట్టే రకంగా ఉన్నా అప్పుడు ఆ రాతలని వాటిని మినహాయించారు. అంటే రాజ్యాన్ని కూలగొట్టే రకంగా రాతలు రాసినా, అట్లా రెచ్చగొట్టే రకంగా రాజ్యాన్ని కూలగొట్టండి అనేటటువంటి పిలిపిచ్చేలాగా రాతలు రాసినా, దాన్ని కూలగొట్టని మాటలు మాట్లాడినా, లేదా భారతదేశ సెక్యూరిటీకి, అంటే భద్రతకి, భారతదేశ భద్రతకి ప్రమాదం వాటిల్లే రకంగా మాటలు మాట్లాడినా, రాతలు రాసినా, అట్లాంటప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వాళ్ళకి లభించదు అని. అంత మేరకు బాగానే ఉంది. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వచ్చి రావటంతోనే ఈ 2 కేసులు పడ్డాయి వాళ్ళ మీద. ఎందుకంటే రెండు కేసులు. ఒకటి ఏంటంటే, చాలా ముఖ్యమైన కేసులే అవి. ఆ ముఖ్యమైన కేసులు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినాయి. ఒకటేమో రమేష్ థాపర్ అంటే వాళ్ళు మన రొమిల్లా థాపర్ పేరు అందరికీ తెలుసు కదా. ఆ రొమిల్లా థాపర్ గారి అన్న, ఆయన బొంబాయిలో క్రాస్ రోడ్స్ అనే ఒక పేపర్ పెట్టాడు. ఆయన కమ్యూనిస్ట్ అభిమాని. నెహ్రూ ప్రభుత్వం విధానాల మీద ఘాటుగా విమర్శలు చేస్తుండేవాడు. బొంబాయిలో ఒక చట్టం ఉంది, మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అని. ఆ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ అక్కడ ఉంది. మద్రాసులో ఒక మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మద్రాస్కి ఆ పేపర్ని రానియకుండా చేసింది మద్రాస్ గవర్నమెంట్. మద్రాసులోకి ఆ క్రాస్ రోడ్స్ అనే పత్రిక బొంబాయిలో ప్రింట్ అయ్యి ప్రచురితం అవుతున్నటువంటి పత్రిక రమేష్ థాపర్ ఎడిటింగ్ లో, ఆ పత్రిక మద్రాసు రావడానికి వీలు లేదు అని చెప్పి దాని మీద ఆంక్షలు విధించింది, దాని ప్రవేశం మీద. దాని మీద రమేష్ థాపర్ కోర్టులో కేసు వేశాడు. అలాగే ఢిల్లీలో ఇంకొక పేపర్ నడిచేది, ఆర్గనైజర్, ఇప్పటికీ నడుస్తుంది, అది బీజేపీ వాళ్ళది, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళది. ఈ ఆర్గనైజర్ పత్రిక అప్పుడే సరిగ్గా పార్టీషన్ జరగటము, పార్టీషన్ మూలంగా తూర్పు బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి అనేక మంది శరణార్థులు రావటము, అయ్యో ఈ శరణార్థుల్ని ఎట్లా ఆదుకుందాము అనే విషయము నెహ్రూ ప్రభుత్వం మదన పడటము, దీని మీద ఆర్ఎస్ఎస్ ఒక తీవ్రమైనటువంటి దాడిని మొదలుపెట్టింది నెహ్రూ ప్రభుత్వం మీద. ఈ నెహ్రూ ప్రభుత్వం మీద దాడిని మొదలుపెట్టేసరికి
అరే ఇది రైట్ వింగ్ ఇంత తీవ్రమైన విమర్శలు చేస్తోంది అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ ఆ పత్రికని నిషేధించింది. అంటే నిషేధించడం అంటే ఏముందంటే, మీరు రాయబోయేటువంటి రాతలు ఏవైతున్నాయో అవి ముందు మాకు చూపించండి, మేము సెన్సార్ చేసిన తర్వాతనే అవి ప్రచురించాలి, అంటే మేము ఓకే అన్న తర్వాత వాటిని ప్రచురించాలి. ఒకవేళ ఆ ప్రభుత్వానికి గనక మంచిగా లేకపోయినట్లయితే వాటిని సెన్సార్ విధించవచ్చు, వాటిని ప్రచురించకుండా ఆపేయచ్చు. సో ఇలా జరగటం వల్లతోటి ఈ రెండు పేపర్ల ఎడిటర్లు, పబ్లిషర్లు కోర్టులో కేసులు వేశారు. మొదటిదాన్ని రమేష్ థాపర్ వర్సెస్ మెడ్రాస్ అంటారు, స్టేట్ ఆఫ్ మెడ్రాస్. రెండోది బ్రిజ్భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అంటారు. ఈ రెండు కేసుల్లోనూ కూడా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. ఏం చెప్పిందంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆర్టికల్ 13 ఉంది కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 13 లో 13(1) అంటే క్లాజ్ 1 ఆఫ్ 13, క్లాజ్ 2 ఆఫ్ 13, అంటే ఆ 13(1), 13(2). ఈ 13(1) ఏమంటుందంటే, ఇప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్న చట్టాల్లో ఏవి కూడా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్యూమరేట్ చేసేటువంటి ప్రాథమిక హక్కులను చూపించేటటువంటి ఆ అధ్యాయానికి, అంటే 3వ పార్ట్కి, 3వ భాగానికి విరుద్ధంగా ఉన్నట్లయితే, ఏ మేరకు విరుద్ధంగా ఉంటాయో ఆ మేరకు అది చెల్లదు అని. అంటే ప్రాథమిక హక్కులకే పెద్దపీట వేశారు అని అర్థం. అట్లా ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉన్నటువంటి చట్టాలు ఏమన్నా ఉన్నా, ఏ ప్రొవిజన్స్ ఉన్నా అవి చెల్లవు అని, ఆ మేరకు చెల్లవు. సో వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా రచనలు ఏవైతున్నాయో, మేము రాస్తున్న ఏవైతున్నాయో అవి భారత ప్రభుత్వ భద్రతకు భంగం కలిగించేటట్లుగా కానీ, భారత రాజ్యాన్ని కూలదోయమని చెప్పేటట్లుగా కానీ లేవు అని రమేష్ థాపర్ తన ఆర్గ్యుమెంట్ లో పెట్టాడు. సందులో సడేమియా అన్నట్లుగా సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఈ బ్రిజ్భూషణ్ కేసు కూడా బెంచ్కి వచ్చింది. 2 కేసులని ఒకే రోజు పరిష్కరించారు. 2 కేసుల్ని ఒకటే బెంచ్ పరిష్కరించింది. ప్రధానమైన తీర్పుని పతంజలి శాస్త్రి గారు రాశారు. ఆయన ఏమంటారంటే, తీర్పులో చీఫ్ జస్టిస్ కానియా కూడా పతంజలి శాస్త్రి గారితో ఏకీభవించారు. ఒకే ఒక వ్యక్తి తీర్పులని వ్యతిరేకించింది, డిసెంట్ రాసింది, ఫజల్ అలీ గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ సెడిషన్ కానీ లేకపోతే వాళ్ళ పేపర్ల మీద ఆంక్షలు విధించడం కానీ ఇవన్నీ కూడా సెక్షన్ 124 ప్రకారము నేరాలు అవుతాయి. కాబట్టి ఇవి కొనసాగించాలన్నా, పేపర్లని రానిచ్చుకోవచ్చా, ఆంక్షల్ని విధించిన ఆంక్షలు కరెక్ట్ అయినవా కాదా అనే తేల్చాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఈ ఒకసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత క్లాజ్ 1 ఆఫ్ 13, ఆర్టికల్ 13(1) ప్రకారం పరిశీలిస్తే ఆ రచనలు, ఆ రాతలు, ఆ మాటలు భారత దేశ భద్రతకి ప్రమాదకరంగా ఉన్న, భారత రాజ్యాన్ని కూలదోయమని చెప్పేటట్టుగా ఉన్న అవి అప్పుడు మాత్రమే వాటి మీద ఆంక్షలు విధించవచ్చు. కానీ ఈ మాటలు లేనంత వరకు, ఇట్లా రెచ్చగొట్టే మాటలు రాయనంత వరకు ఆ పత్రికల మీద, ఆ పత్రికల సర్క్యులేషన్ మీద ఇట్లాంటి నిషేధాన్ని విధించకూడదు అని చెప్పి పత్రిక చెప్పింది, అనే సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో గమ్మత్తైన పరిణామం జరిగింది భారతదేశంలో. మొత్తం ఇప్పటి వరకు దాని ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏమిట్రా ఫలితం అంటే, ఒక 16 నెలల పాటు
నూతన భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి అప్పటి తాత్కాలిక ప్రభుత్వం, ఎందుకంటే నెహ్రూ ప్రభుత్వం అప్పుడు తాత్కాలిక ప్రభుత్వమే, అది పూర్తి ఎన్నికలతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. అది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఉనికిలోకి వచ్చిన ప్రభుత్వం అది. సో ఆ ప్రభుత్వం ఒక తీవ్రమైనటువంటి మార్పు చేసింది. ఆర్టికల్ 19(2)ని, అంటే ఏ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, ప్రాథమిక హక్కుల మీద ఏ నియంత్రణలు అంతకుముందు విధించిందో భారత రాజ్యాంగ సభ, లేదా భారత రాజ్యాంగంలో ఏదైతే 19(2) ఉందో దాన్ని మొత్తాన్ని కూడా తొలగించేసి కొత్త 19(2)ని తీసుకొచ్చారు. కొత్త 19(2)ని తీసుకురావటంతో ఏమైందంటే వాళ్ళ భారతదేశంలో అనేక నిర్బంధ చట్టాలు రావటానికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్లయింది. ఇవాళ వరకు కూడా ఆ ఫ్లడ్ గేట్సే కారణం. ఇవాళ యుఏపిఏ రావటానికైనా, ఇవాళ మీసా రావటానికైనా, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ రావటానికైనా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ రావటానికైనా, ఇంకా ఇలాంటి నిర్బంధ చట్టాలు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు, కోటా ల్యాండ్ చట్టాలు, టాడా ల్యాండ్ చట్టాలు, ఇట్లాంటి చట్టాలు రావటానికి అన్నిటికీ కారణం ఏమిటంటే ఆర్టికల్ 19(2). ఆర్టికల్ 19(2) ఒక రకంగా ఏం చేసిందంటే భారతదేశం ఒక అంతకుముందు అంటే కేశవానంద భారతి కేసులో ఏదైతే ఒక బేసిక్ స్ట్రక్చర్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో ఆ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతానికి కూడా వ్యతిరేకమేది. కానీ దాని వారు పట్టించుకోలేదు, వేరే విషయం. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట, 2 రకాల కారణాలతో మాత్రమే సెడిషన్ కానీ, లేదా ఒక పత్రిక చెప్పే అభిప్రాయాలను కానీ, మాటలను కానీ నిషేధించవచ్చు, దాన్ని ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఎప్పుడు భారతదేశ భద్రతకి, సెక్యూరిటీకి భంగం కలిగించే రకంగా రాతలు మాటలు ఉన్నా, భారత రాజ్యాన్ని కూలదొయ్యండి అని రెచ్చగొట్టేటువంటి మాటలు, రాతలు, చేతలు, రాతలు ఉన్నా అప్పుడు మాత్రమే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు. అప్పుడు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ మీద నియంత్రణ విధించవచ్చు. కానీ అప్పటి వరకు చేయడానికి వీల్లేదు. కానీ తీసుకొచ్చినటువంటి సవరణ ఏం చేసిందంటే ఆ పదాలను మొత్తం తీసేసి అనేక రకాల మాటలను తీసుకొచ్చి పెట్టింది. ఏమిటి అనేక రకాల మాటలు? అనేక రకాల మినహాయింపులు తీసుకొచ్చింది. ఆ మినహాయింపులు సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయినలు, సార్ చూసుకోండి. ఓకే సార్, వచ్చేసింది, మంచిగా. సార్ నమస్కారం సార్. వస్తుంది కదా? అంటే ఇప్పుడు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది అన్నారు మా సార్ అయితే. ఓకే సార్. ఇప్పుడు అంతకుముందు ఈ రాజ్యాన్ని కూలదోసేటటువంటి టెండెన్సీ ఉన్నటువంటి మాటలని అన్నారు కదా, ఆ పదాలను తీసేశారు ఇప్పుడు. అంటే రాజ్యాన్ని కూలదోసేటటువంటి రకంగా ఆ మాటలు ఉండవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఏం తీసుకొచ్చారు? ఎనీ మ్యాటర్ విచ్ అఫెండ్స్ against or undermines the security of the state by the words in the interest of the security of the state. అంతకుముందు రాజ్యపు భద్రతని బలహీనపరిచేది అనేది పోయి దాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే in the interest of the security of the state. సో in the interest of the security of the state అనే పనికి ఇంకా ఏదైనా కానీ తీసుకురావడం కోసం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోయింది. దానివల్లనే ఇన్ని రకాల నిర్బంధ చట్టాలు ఇవాళ అమల్లోకి రావటానికి కారణమైంది. లేకపోతే లోగడ గనక ఆర్టికల్ 19(2) రాజ్యాంగ పరిషత్తు ఎలా ఆమోదించింది అలానే కనుక ఉంటే ఇవాళ ఇన్ని రకాల నిర్బంధ చట్టాలు వచ్చిండేవి కాదు. ఇంతమంది మీద ఈ సెడిషన్ కేసు పెట్టడానికి వీలుండేది కాదు. ఎందుకంటే సెడిషన్ కేసు పెట్టడానికి
ప్రయత్నం చేసిన తొలి ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ రమేష్ థాపర్ కేసులోను, బ్రిజ్భూషణ్ అండ్ అదర్స్ అనే కేసులోను. సో ఆ ప్రయత్నం పోయిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి గంగవీరులు ఎత్తినట్టే అయింది అనుకోండి. ఎందుకంటే సెడిషన్ కేసు పెట్టడానికి లేదు. కానీ సెడిషన్ కింద అందరూ బాధపడ్డ వాళ్ళే ఆనాడు. బాధపడ్డప్పటికి కూడా ఆ సెడిషన్ అట్లనే కొనసాగిస్తూ వచ్చారు. అట్లా కొనసాగించు వచ్చినట్టు సెడిషను ఇవాళ చాలా మంది మెడలకి చుట్టుకుంది. అది చుట్టుకుంది అంటే చుడుతున్నారు. ఒక చెప్పాలంటే చుట్టుకుంది అనే కన్నా దాన్ని అడ్డం పెట్టుకొని ఏమంటున్నారంటే, నువ్వు ప్రభుత్వం మీద విద్వేషం తర్వాత సంగతి, అననురాగాన్ని, డిస్అఫెక్షన్, ప్రేమరాహిత్యాన్ని నువ్వు పెంచుతున్నావు అని. ఎందుకంటే సెక్షన్ ఏమంటుందంటే 124A చాలా గమ్మత్తైనటువంటి పదాలను వాడుతుంది. ఎవరైనా సరే ప్రభుత్వం మీద అననురాగాన్ని, డిస్అఫెక్షన్, ప్రేమరాహిత్యాన్ని, ఆపేక్ష రాహిత్యాన్ని, మనం అంటాం లవ్ అండ్ ఎఫెక్షన్ అంటాం. లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ప్రేమ ఆపేక్షలని. ఈ ఆపేక్ష లేకుండా చేస్తే కనుక, ప్రభుత్వం మీద ఆపేక్ష లేకుండా చేసే ఏ ప్రయత్నమైనా, అలా చేసినా, అలా ప్రయత్నం చేసినా అది నేరమే. అట్లాగే ప్రభుత్వం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినా, కాంటెంప్ట్ అంటే ధిక్కారాన్ని రెచ్చగొట్టినా అది కూడా నేరమే. అంటే ఒకటి ఎవరేమంటున్నారు? ఓకే, दोनों नंबर आया था, ऊपर वाला दबाया था अभी। వాళ్ళు మ్యూట్ చేసుకోండి దయచేసి. అందరూ మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్. కదా సార్, ఎవరో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము, ప్రభుత్వం వెడల అందరూ రాగాన్ని మాత్రమే చూపించే రకంగా ఉండాలి, కానీ అననురాగాన్ని లేదా ఆపేక్ష రాహిత్యాన్ని, ప్రేమ రాహిత్యాన్ని ఎవరు కూడా కలిగించకూడదు. మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, విజిబుల్ రిప్రజెంటేషన్ అంటే మన వీడియోల ద్వారా, సినిమాల ద్వారా, లేకపోతే కార్టూన్స్ ద్వారా, ఇట్లాంటి ద్వారా, దేని ద్వారానైనా సరే, దేని ద్వారా కూడా ఏ ప్రేమ రాహిత్యాన్ని కలిగించినట్లయితే అది నేరమే. అలాగే రెచ్చగొట్టిన, కాంటెంప్ట్, ధిక్కారాన్ని రెచ్చగొట్టిన అప్పుడు కూడా నేరమే ప్రభుత్వం మీద. అయితే గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము అంటే కేసీఆర్ ప్రభుత్వమా, మోడీ ప్రభుత్వమా, జగన్ ప్రభుత్వమా, ఎవరి ప్రభుత్వం? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమా? ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం గురించి చెప్పట్లే. కాకపోతే ఏమన్నారంటే, గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ బై లా. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటే చట్టం ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వం. సో ఎన్ని ప్రభుత్వాలు చట్టం ప్రకారం ఏర్పడ్డటివే. అయితే ఈ డిసఫెక్షన్ అనే విషయం దగ్గరనే చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది కోర్టులో. మొట్టమొదట జరిగినటువంటి ఈ చర్చ తిలక్ కేసులో జరిగింది, బాలగంగాధర్ తిలక్ కేసులో. దాంట్లో ఏమన్నాడంటే, డిసఫెక్షన్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ అఫెక్షన్, ఆపేక్ష లేకుండా చేయటము, ఆపేక్ష లేకుండా ఉండటం, చేయటం సరసంగా, ఆపేక్ష లేకుండా ఉండటం, ప్రేమ లేకుండా ఉండటం, అనురాగం లేకుండా ఉండటం, ఇవన్నీ డిసఫెక్షన్ అనే దాని కిందకి వస్తాయి. కాబట్టి తిలక్ రాసిన రచనల్లో గవర్నమెంట్ మీద అననురాగాన్ని, ఆపేక్ష రాహిత్యాన్ని, ప్రేమ రాహిత్యాన్ని పెంచే రకంగా ఉన్నాయి అవి. వాటిల్లో ప్రభుత్వాన్ని ప్రేమించమని, ప్రభుత్వాన్ని ఆపేక్షగా చూడమని ఎక్కడా లేదు అని ఆయన రచనల మీద చేసిన ఆరోపణ. సో చేసిన ఆరోపణలో ఇవి పెట్టేసరికి ఆయన శిక్ష విధించారు. ఆయన లాయర్లు ఒక ప్రయత్నం చేశారు. ఏంటంటే, దీన్ని మేము ప్రివీ కౌన్సిల్కి తీసుకుపోతాము, ఏదైతే జడ్జి ఇచ్చినటువంటి డెఫినేషన్ కానీ లేదా వివరణ కానీ
ఏదైతుందో డిసఫెక్షన్ అనే పదానికి అది సరైంది కాదు అని ప్రయత్నం చేశాడు. లాయర్లు ప్రయత్నం చేశారు, కానీ ఈ ప్రివీ కౌన్సిల్కి పోవాలంటే వాళ్ళు ముందు ఇప్పుడు సుప్రీం కోర్టుకు పోవాలంటే ఎట్లయితే హైకోర్టులో లీవ్ ఇవ్వాలనో, అంటే ఒక అనుమతి ఇవ్వాలనో, అట్లే ప్రివీ కౌన్సిల్కి పోవాలన్నా కానీ అప్పుడు హైకోర్టు లీవ్ ఇవ్వాల్సి వచ్చేది. హైకోర్టు తిరస్కరించింది. సో తిరస్కరిస్తే ఇప్పుడు మనం ఎట్లయితే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు వేస్తున్నామో, స్పెషల్ పిటిషన్స్, అట్లానే ప్రివీ కౌన్సిల్లో వేసుకుంటానికి అవకాశం ఉండేది. అవకాశం ఉంది, కానీ అయితే అది అర్హమైందా కాదా అని తేల్చడం కోసం అప్పుడు జ్యుడిషియల్ కమిటీ అనేది ఒకటి ఉండేది ప్రివీ కౌన్సిల్. ఆ జ్యుడిషియల్ కమిటీ ఓకే అంటేనే అప్పుడు ప్రివీ కౌన్సిల్కి పోతుంది. సో ప్రివీ కౌన్సిల్కి ఉన్నటువంటి జ్యుడిషియల్ కమిటీ ఏమందంటే, ఈ లాయర్లు లేవనెత్తినటువంటి భిన్నాభిప్రాయం అవుతుందో, అయ్యా జడ్జి డిసఫెక్షన్ అనే పదానికి ఇచ్చినటువంటి వివరణ సరైనది కాదు, అది చట్టాన్ని దుర్వినియోగం చేయటమే, చట్టానికి వక్ర భాష్యం చెప్పటమే అని అంటే జ్యుడిషియల్ కమిటీ కూడా తిలక్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. అయితే మధ్యలో ఇంకో కేసు వచ్చింది ఒకటి. ఈ కేసులో తిలక్ కేసు కన్నా తర్వాత వచ్చింది ఈ రామచంద్ర నారాయణ కేసు అంటారు, బాంబే. ఆ కేసులో ఏమన్నారంటే, దాంట్లో ఆ బెంచ్లో జస్టిస్ రానడే అని మన ఇండియన్ జడ్జి ఒక అతను ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వివరణ ప్రకారం కానీ, దాంట్లో ఈ రానడే బాంబే హైకోర్టులో ఉండేసరికి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ డిసఫెక్షన్ అంటే ప్రేమ రాహిత్యము అనురాగ రాహిత్యము కాదు, అది రాజకీయ సంబంధమైన అంశం. అది ఈ రాజకీయ సంబంధమైన అంశంగా దాన్ని చూసుకోవాలి తప్ప ఏదో గవర్నమెంట్ మీద ఆపేక్ష కురిపించటము, అననురక్తి లేదా డిసఫెక్షన్ అనే పదాన్ని చట్టం ప్రత్యేక అర్థంలో వాడిందని ఈ బాంబే హైకోర్టు చెప్పింది. రాజకీయ పరాయీకరణ అంటే పొలిటికల్ ఎలియనేషన్, లేక ప్రభుత్వం పట్ల అసంతృప్తి డిస్కాంటెంట్, లేదా రాజభక్తి రాహిత్యం డిస్లాయల్టీ, ఈ మూడు కలిసిందే డిసఫెక్షన్ అంటే. అంతేగాని ఏదో డిసఫెక్షన్ అంటే ప్రేమ రాహిత్యము అనురాగ రాహిత్యము ఆపేక్ష లేకపోవటము అని తప్పుడు వక్ర భాష్యాలు చెప్పిన జడ్జి ఉన్నాడు. ఆ వక్ర భాష్యాలు చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ కాదు. అక్కడ పొలిటికల్ ఎలియనేషన్ ఉండాలి, అంటే రాజకీయ పరాయీకరణ జరగాలి, లేదా ప్రభుత్వం పట్ల డిస్కాంటెంట్ ఉండాలి, దాన్ని వ్యక్తపరచాలి అక్కడ. అరే అవన్నీ కలిసి డిస్లాయల్టీ అంటే ప్రభుత్వం ఎడల లేదా రాజ్యం ఎడల ఏ లాయల్టీ అంటారో, అంటే రాజభక్తి పరాయణత అని, ఆ రాజభక్తి పరాయణత లోపించాలి. ఇవన్నీ కలగలిపితేనే డిసఫెక్షన్ అనే దానికి అర్థం, కానీ లేకపోతే కాదు అని బాంబే హైకోర్టు ఈ రామచంద్ర నారాయణ అనే కేసులో తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు చెప్పేసరికి చాలా తీవ్రమైన పరిణామాలే జరిగిపోతాయి. ఎందుకంటే ఈ మూడు కలగలిసిందే అన్నప్పుడు, ఈ మూడు కలగలిసి ఉన్నటువంటి రకంగా ఆ వ్యాసం ఉందని, ఆ ఉపన్యాసం ఉందని, ఆ నవల ఉందని, ఆ రచన ఉందని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాసిక్యూషన్. ఈ మూడు లేకుండా ఉంటే కేవలం అబ్సెన్స్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఏదైతే ఫస్ట్ బంగోబాసి కేసులో తీర్పిచ్చాడో, అదే తిలక్ కేసులో ధృవీకరించారో, దాన్నే కనుక కొనసాగించినట్లయితే ఈ తీర్పు ప్రకారం దాన్ని కొనసాగించినప్పుడు సాధ్యం కాదు. అప్పుడు తిలక్కి శిక్ష వేసినంత తేలిగ్గా బంగోబాసి కేసులో బోస్కి వేసినటువంటి శిక్షగా అంత ఈజీగా మిగతా కేసులు రేపు కేసులు పెట్టము సాధ్యం కాదు. రేపు వాటి మీద ప్రాసిక్యూషన్స్ నడపటము సాధ్యం కాదు. ఒకవేళ తప్పుడు ప్రాసిక్యూషన్స్ నడిపినా ఈ మూడు పదాలు కలిపి ఉన్నటువంటి అర్థంలో, ఈ మూడు అర్థాలు కలిపి ఉన్నటువంటి పదాలు అక్కడ రావాలి. ఈ మూడు అర్థాలు కలిపి ఉన్నటువంటి భావన ఆ రచనల్లోనో వ్యాసాల్లోనో రావాలి. అప్పుడు మాత్రమే అప్పుడు సెడిషన్ అవుతుంది అని చెప్పింది.
కాబట్టి ఈ మూడింటిని కూడా అట్లా బాంబే హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళా అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పులో ఆయన ఏమన్నారంటే, ఈ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఒకసారి జ్యుడిషియల్ కమిటీ తిలక్ కేసులో అప్పీల్ వేయటానికి తిరస్కరించింది కాబట్టి అది ప్రివీ కౌన్సిల్ అభిప్రాయంగానే భావించాలి అన్నాడు ఆయన. ఎంత విచిత్రం అంటే, ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్ చెప్పలే. ప్రివీ కౌన్సిల్ దగ్గరికి వీళ్ళు అనుమతి కోసం పోయారు. అనుమతి కోసం పోతే జ్యుడిషియల్ కమిటీ ఏమందంటే, లేదురా బాబు, ఆ అనురాగ రాహిత్యం అనే పదం కరెక్ట్ గానే భాష్యం చెప్పారు వాళ్ళు అని వాళ్ళు అనేసారు. వాళ్ళు అనేస్తే ఈ బాంబే హైకోర్టు ఇచ్చిన రానడే జడ్జిగా ఉన్నటువంటి బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానికి అదే కరెక్ట్ అవుతుందని రేపొద్దున వస్తుంది. కాబట్టి అలహాబాద్ హైకోర్టు ఏమందంటే, ఈ బాంబే హైకోర్టు తీర్పు చెల్లదు, బాంబే హైకోర్టు తీర్పుని మేము పాటించాం. కాబట్టి ఏమవుతుంది అప్పుడు, అంతకుముందు తిలక్ కేసులో, అంతకుముందు బంగోబాసి కేసులో ఇచ్చిన తీర్పే చెల్లుతుంది. దాని మీద ప్రివీ కౌన్సిల్ కూడా చెప్పింది. ప్రివీ కౌన్సిల్ చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటి తీర్పు? అంత గమ్మతంటే ప్రివీ కౌన్సిల్ తీర్పు చెప్పలే. ప్రివీ కౌన్సిల్ అనుమతి కోసం పోతే అనుమతి ఇవ్వము అంది. ఎందుకు ఇవ్వము అందంటే, ఆ జడ్జీలు చెప్పింది బాగానే ఉందిలే పోవంది. ప్రివీ కౌన్సిల్ ఆ మాట అనలే. కానీ ప్రివీ కౌన్సిలే ఆ మాట అన్నట్లుగా అలహాబాద్ హైకోర్టు జడ్జి చెప్పేసి, ఇంకా ఈ తీర్పు మాకు వర్తించదు, ఎవరికి వర్తించదుగా, దానికి ఏం విలువ లేదన్నట్టుగా మాట్లాడేశారు. అయితే ఒక లాభం మాత్రం జరిగింది. ఒక లాభం మాత్రం ఏం జరిగిందంటే, ఈ బాంబే హైకోర్టు తీర్పు రావటంతో 1898లో సెక్షన్ సవరించారు. ఏమని? సార్ డిస్టర్బ్ అవుతుంది, వస్తలేదు. మాధవరావు కనెక్షన్ పోయింది. మాధవరావు గారి కనెక్షన్ పోయింది. లేదు సార్, కనెక్షన్ లోనే ఉన్నారు కానీ ఆడియో ఆడియో లేదు, వీడియో లేదు సార్. ఆడియో లేదు, వీడియో లేదు. గుడ్ ఈవినింగ్ సార్, తిరుపతి సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఫోన్ చేయండి. చేస్తున్నాను సార్. సుదర్శన్ గారు నమస్తే. అన్నగారు మిత్రమా, జై భీమ్. పట్టకపోయినాము. లేదు, ఆయన సారు ఏదో డిస్టర్బ్ అయినట్టున్నది, కనెక్ట్ అయితలేదు. ఫోన్ చేస్తున్నాను వేరే ఫోన్ తోటి. సుదర్శన్ అన్న నమస్తే అన్న. అన్న జై భీమ్, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. మీనా నంబర్ ఉంటే ఆన్ చేయండి. మీనా గారి నంబర్ ఇచ్చేయండి. వస్తున్నారా? వచ్చాడు. వస్తుందా? రావట్లేదు. బొమ్మ రావటం లేదు, మాట కూడా లేదు.
తను వస్తుంది అంటున్నాడు. లేదు సార్, మాధవరావు సార్. సార్ వస్తుంది సార్, ఇప్పుడు దాకా వైఫై పోయింది సార్, ఇది కనెక్ట్ అయింది. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్. వచ్చిందా? కంటిన్యూ కంటిన్యూ. మీ ఫోటో వస్తలేదు సార్, ఫోటో రాలే. పెడతాను సార్. రైట్ సార్, రైట్ ఓకే సార్, కంటిన్యూ. వీటి వల్ల ఒక లాభం ఏం జరిగిందంటే, ఎక్స్ప్లెనేషన్స్ అనే పేరు రూపంతో దాన్ని ఏదంటే అది కాకుండా ప్రభుత్వ పాలసీల మీద డిసప్రొబేషన్, అంటే ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వ పాలసీలు మంచిగా లేవు, వీటిలో మార్పులు రావాలి అని ఏదైతే ఉందో అది పెటిషన్ కిందకి రాదు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఈ చట్టానికి చేశారు. ఇది ఒక జరిగిన లాభం. అయితే అది ఎప్పుడవుతుంది? కోర్టులోకి వెళ్ళిన తర్వాత, ప్రాసిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత జడ్జి గారు దాన్ని చూసుకునేటప్పుడు అవుతుంది. కానీ పోలీస్ ఆఫీసర్ ఎందుకు పట్టించుకుంటాడు? పోలీస్ ఆఫీసర్ పట్టించుకోడు కదా. ఇది సెడిషన్కి సంబంధించినటువంటి స్థూలంగా జరుగుతున్నటువంటి. అయితే దీని దుర్వినియోగము ఏమిటి? కోర్టులో ఒక్కటేంటంటే చాలా ప్రధానమైన కేసులు మనకు ఎప్పుడు కనిపించినా కానీ స్వాతంత్ర్యోద్యమానికి ముందు ఉన్నటువంటి కేసులు ఎక్కువగా సెడిషన్ మీద కనిపి 1950 తర్వాత కేసులు కూడా ఏమిటి అంటే ఇప్పుడు పెరుగుతున్నాయి మళ్ళీ కేసులు. ఆఖరికి లా కమిషన్ చెప్పినటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు జడ్జీల మనసులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త రకమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఒక ప్రధానమైన కేసు దీనికి సంబంధించి తర్వాత 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సంబంధించి ఫార్వర్డ్ కమ్యూనిస్ట్ పార్టీ బీహార్ నాయకుడు. సార్ డిస్టర్బ్ అవుతుంది, మైక్ సరిగ్గా పెట్టుకోలేదు సార్. మైక్ తిరుపతి గారు, నాది ప్రాబ్లం వస్తుందా? మీది ప్రాబ్లం కాదు సార్, వేరే వాళ్ళ మాధవరావు గారు వాళ్ళు మ్యూట్ చేసుకుంటే బాగుంటది. మాధవరావు గారు మీదే ప్రాబ్లం వస్తుంది. నాది వస్తుందా? హోస్ట్ తిరుపతి గారు కానీ రాజేష్ గారు గానీ మీకు అందరినీ మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటది, అందరినీ మ్యూట్ చేయండి, ఒక మాధవరావు గారిని అన్మ్యూట్ చేయండి, చూద్దాం అది బెటర్ ఉండొచ్చు. ఓకే సార్. ఈ కేదార్నాథ్ సింగ్ సుప్రీం కోర్టు పోయిన తర్వాత కొంత రిలీఫ్ లాంటి వచ్చింది, ఒకటి కొంత రిలీఫ్. అయితే దాంట్లో సుప్రీం కోర్టు కూడా అనేక రకాల తప్పు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని చూద్దాం ఒక్కసారి. ఈయన ఫార్వర్డ్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు కేదార్నాథ్ సింగ్. ఆయన 1953 జనవరి 26న బీహార్లోని మోంగీర్ జిల్లా బరౌని గ్రామంలో ఒక ఉపన్యాసం ఇచ్చాడు. దాంట్లో ఏమన్నా అంటే, మనం బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాం, కాంగ్రెస్ వాళ్ళని కూడా గద్ద దించేస్తాం, ఈ కాంగ్రెస్ గూండాలు అమెరికన్ డాలర్ల మీద పడి బతుకుతున్నారు, ఏదో ఒక రోజు మేము ఆశిస్తున్న విప్లవం వస్తుంది, పెట్టుబడిదారులను జమీందారులను కాంగ్రెస్ నాయకులను బూడిద చేస్తుంది అన్నాడు. దాన్ని ఇదంతా సెడిషియస్ అని చెప్పి ప్రాసిక్యూట్ చేశారు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆయనకి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దాని మీద అప్పీల్ పోతే పాట్నా హైకోర్టు కూడా నువ్వు నేరం చేశావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని సుప్రీంకోర్టు పోయినాడు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ రెండింటికి మధ్య 19కి ఒక పక్కనేమో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇంకొక పక్కనేమో 124 సెడిషన్. మరి ఈ రెండింటి మధ్య ఏమన్నా సమన్వయం చేద్దామంటే ఏమన్నా అంటే, అప్పుడు మీరు ఎంత ఘాటైన పదాలైనా వాడండి, ఎంత తీవ్రమైన విమర్శనైనా పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వం మీద పెట్టండి, అది సెడిషన్ కాదు. ఎప్పుడు సెడిషన్ అవుతుంది అంటే, ప్రభుత్వం మీద చేసే విమర్శ హింసను ప్రేరేపించేదిగా ఉంటే, ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టేదిగా ఉంటేనే రాజద్రోహం. 2 క్వాలిఫికేషన్స్ పెట్టారు ఇక్కడ. ఏమన్నాడంటే, ప్రభుత్వం మీద చేసే విమర్శ హింసను ప్రేరేపించేదిగా ఉండాలి,
అననురాగము అనురాగము ఆ పదాలు ఉన్నాయి కదా, అవన్నీ పోయినాయి. హేటెడ్, కాంటెంప్ట్ తీవ్రత తగ్గించాలంటే ప్రేరేపించేదిగా ఉంటే, ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టేదిగా ఉంటే, సృష్టించేదిగా ఉంటే, అంటే ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయటం అనుకున్నాం. ఇట్లా ఈ 3 రకాల పనులు చేసేటటువంటి టెండెన్సీ కనుక మాట్లాడిన మాటలకి ఉంటే అప్పుడు అది సెడిషన్ అవుతుంది, లేకపోతే సెడిషన్ కాదు అని చెప్పింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొచ్చిందంటే, ప్రభుత్వము రాజ్యము అనే దాన్ని సుప్రీంకోర్టు ఒకటే రకంగా చూసింది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, ఈ ప్రజలలో ఒక టెరిటరీ ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, దానికి సార్వభౌమాధికారం ఉండాలి, ప్రభుత్వంలో రకరకాల అంగాలు ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది రాజ్యం కదా. మనం అనుకుంటే మనకి పొలిటికల్ సైన్స్ లో నేర్పింది, ఆఖరికి ఇంటర్మీడియట్ సివిక్స్ లో నేర్పింది మనకి అదే. కానీ సుప్రీంకోర్టుకి ఏమని అర్థమైందంటే, ఆ చాప్టర్ మీద అఫెన్సెస్ అగైన్స్ట్ ది స్టేట్, అఫెన్సెస్ అగైన్స్ట్ ది స్టేట్ అనేసరికి ఇది స్టేట్ కి వ్యతిరేకంగా జరిగేటటువంటి నేరమే అని నిర్ధారించేసుకుంది. అఫెన్స్ ఇందులో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఉంది, కానీ స్టేట్ అనే పదం లేదు. ఒరిజినల్ గా ఆర్టికల్ 19(2) ఏదైతే మినహాయింపు పెట్టారో, రాజ్యాంగ పరిషత్ పెట్టిన మినహాయింపులో రాజ్యాన్ని కూలదోసేటటువంటి టెండెన్సీ ఉండే మాటలు రాతలకు మాత్రమే మినహాయింపు. అట్లాంటి పదాలు ఉంటే అప్పుడు ప్రాథమిక స్వేచ్ఛలు అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ దానికి వర్తించదు. అప్పుడు ఆ హక్కును వినియోగించడం వీల్లేదు. కానీ ఇక్కడ దీంట్లో ప్రభుత్వం అనే పదమే వాడే. రాజ్యం అనే పోయినప్పటికీ కూడా, కేవలం ప్రభుత్వం అనే పదం వాడినప్పటికీ కూడా ఇది మొత్తం రాజ్యం వ్యతిరేకంగా జరిగేటటువంటి నేరమే అనే ఒక తప్పుడు భాష్యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని ఒకే ఘాట కట్టడం పొలిటికల్ సైన్స్ ఒప్పుకుంటుందా? పోనీ ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా దానికి? అట్లా ఒప్పుకుంటే సైనిక బలగాలు వేరుగా, వాళ్ళకి చట్టాలు వేరుగా, న్యాయ వ్యవస్థలు వేరుగా, వాటి చట్టాలు వేరుగా, వాటి పని విధానం వేరుగా, వాటి అడ్మినిస్ట్రేషన్ ఇంకో రకంగా ఇట్లా ఉండవు. సో సుప్రీంకోర్టు చేసిన తప్పిదం రేపు రాబోయేటువంటి మార్పు వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని కిందికి దింపాలి అంటే ఆ ప్రభుత్వం మీద ద్వేషం పెంచకుండా, ఆ ప్రభుత్వం మీద ఆపేక్ష లేకుండా చేయకుండా, ఆ ప్రభుత్వం అంటే అసహ్యం పుట్టకుండా, ఆ అసహ్యాన్ని, ద్వేషాన్ని, అనురాగ రాహిత్యాన్ని ఓట్లలోకి మార్చకుండా ఒక ప్రభుత్వం గద్దె దిగుతుందా? చంద్రబాబు గవర్నమెంట్ గద్దె దిగాలి అంటే, జగన్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది అంటే చంద్రబాబు మీద ఏ విమర్శలు చేయకుండా, చంద్రబాబు ప్రభుత్వం మీద ఏ విమర్శలు చేయకుండానే జగన్ ప్రభుత్వం ఉనికిలోకి వస్తుందా? రాదు కదా. చంద్రబాబు ప్రభుత్వం చాలా మంచిది, దాన్ని మనం ద్వేషించకూడదు, దాని మీద మనం ధిక్కారం ప్రకటించకూడదు అని చెబుతూ ఉంటే ప్రభుత్వాలు మారతాయా? ఒక ప్రజాస్వామిక ఆచరణలో, పబ్లిక్ డిబేట్లో, ఆ పబ్లిక్ డిబేట్లో ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా, దాని మీద అసహ్యం పుట్టకుండా చేయకుండా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది?
డెమోక్రటిక్ ప్రాసెస్ నడవటం అసాధ్యం అది. అందుకని ప్రభుత్వం ఏం చేయ, అందుకని అట్లాంటి రాతలు అట్లాంటి మాటలు ఉంటాయి. అట్లాంటి మాటల్ని అట్లాంటి రాతలను కూడా తొలగిస్తాము. అట్లా చేసినా కానీ మీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, దానికి ఇది మినహాయింపు. ఈ ఈ ఈ సెడిషన్ ప్రకారం మీరు పోవాల్సిందే అంటే అసలు సెడిషన్ కి, భావ ప్రకటన స్వేచ్ఛకి, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కి వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సుప్రీంకోర్టు కేదార్నాథ్ కేసులో అర్థం చేసుకోలేకపోయింది. ముందు ఏమైనా అర్థం చేసుకుంటుందేమో చూద్దాం. అందుకని చిన్న ప్రొటెస్ట్ పెడితే అది టెర్రరిస్ట్ చర్య కాదు, చిన్న ప్రొటెస్ట్ పెడితే అది దేశద్రోహ చర్య కాదు అని ఢిల్లీ హైకోర్టు మొన్న ఈ నటాషా నర్వాల్, దేవాంగన కలిత కేసుల్లో ఏదైతే ఒక అభిప్రాయం వ్యక్తపరిచిందో ఆ అభిప్రాయం రేపు ఇంకా బలపడి ప్రభుత్వం మీద ద్వేషం పుట్టించకుండా ఒక ప్రతిపక్షం పనిచేయటం సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని రేపొద్దున వచ్చినప్పుడే డెమోక్రసీ వైబ్రెంట్ గా ఉంటది. లేకపోతే డెమోక్రసీ నిస్తేజంగా పడి ఉంటది. కాబట్టి నిస్తేజంగా పడి ఉండే డెమోక్రసీనా అది డెమోక్రసీ అవుతుందా? నిస్తేజంగా పడి ఉంటే, వైబ్రెంట్ గా లేకపోతే, చలనశీలంగా లేకపోతే ఈ ప్రశ్నలు చాలా ముందుకు వస్తాయి. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ని మనం ఆచరిస్తున్నాము అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. రేపొద్దున ఈ కోర్టులు కూడా మాట అంటే ఈ మాట ఇప్పటికీ అన్నాయి. ఆ మాట ఫస్ట్ లోనే పతంజలి శాస్త్రి గారు రాసిన తీర్పులోనే ఆ మాట రాశారు. ఒక వైబ్రెంట్ డెమోక్రసీకి పబ్లిక్ డిబేట్ లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరచడం అవకాశం ఉండాలి, లేకపోతే డెమోక్రసీ ఈజ్ డెడ్ అన్నారు. ఎప్పుడన్నారు అది? 1950లో రాజ్యాంగానికి మొదటి సవరణ రాకన్నా ముందు. రాజ్యాంగానికి వచ్చిన మొదటి సవరణ ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుని ఎలాంటి ప్రభావము లేకుండా చేయటం. మరి ఆనాడు వచ్చినప్పుడు కేవలం 16 నెలల అనుభవమే అది. ఈ 16 నెలల రాజ్యాంగం ఆచరించడంలోనే సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేసే రకంగా, సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు పనికి రాకుండా చేసే రకంగా ఇవాళ ఒకటో సవరణ వచ్చింది 1951లో. రాజ్యాంగం చేసిన మొదటి సవరణ. మహామహులంతా ఉన్నారు. రాజ్యాంగ రచనా కమిటీలో ముఖ్యులు కూడా దాంట్లో ఉన్నారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి అంబేద్కర్ కూడా నెహ్రూ ప్రభుత్వంలో మెంబరే. అయ్యా మనం చేసింది ఇది, 1902లో చేసింది ఇది. ఆనాడు కేవలం రాజ్యాన్ని కూలదోయటం కోసం భారత సెక్యూరిటీ అంటే భారతదేశ సెక్యూరిటీ ప్రమాదంగా వాటిల్లే రకంగా, లేదా భారత రాజ్యాన్ని కూలదోసే రకంగా మాటలు రాతలు ఉంటేనే అప్పుడు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదు, అప్పుడే సెడిషన్ అవుతుంది అని ఏదైతే మనం రాసుకున్నామో, మనం రాసిన రాతలు 16 నెలలు దాటంగానే నీటి మూటలైపోయాయే అని అంబేద్కర్ అనలేదు. సరే, మొదటి సవరణ చట్టమయ్యేసరికి సర్దార్ పటేల్ చచ్చిపోయినాడు, కానీ రాజ్యాంగ పరిషత్తుకి ప్రాథమిక హక్కుల మీద మొదటి రిపోర్ట్ ఇచ్చినటువంటి సర్దార్ పటేల్ ఏమనలేదు. ఓ సెడిషన్ అంటే నాకు అసహ్యం, చీదర, కంపరం అని పెట్టినటువంటి నెహ్రూ గారేమనలేదు. ఆయనే మూవ్ చేశాడు దాన్ని. ఇంత మహామహులు ఉన్నటువంటి పెద్ద సభలో చివరికి రాజ్యాంగం మొత్తం దాన్ని వలువలు ఊడ్చినట్లయిపోయింది. ఆ వలువలు ఊడ్చటంతో ఏమైపోయిందంటే ఇవాళకి మొత్తం ఏదో కారణంతో ఏ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా కానీ ఆ పాత టెస్టులు కాకుండా కొత్త టెస్టులకి ఓకే, కొత్తగా టెస్ట్ ఏం లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అంటే అయిపోయా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ఏ చట్టం తెచ్చినా కానీ ఓహో అది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ తెచ్చినావా అని సుప్రీంకోర్టు అంటుంది తప్ప దాంట్లో ఉండేటటువంటి కాంటెంట్ ఏంటనేది సుప్రీంకోర్టు పట్టించుకోదు. ఎందుకంటే
ఏం భాష వాడారు? నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నాడు తప్ప ఎక్సెప్ట్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనలేదు. సో ఆ మాటలు అక్కడ లేకపోవటము, ఆర్టికల్ 19(2) మొత్తాన్ని కూడా తొలగించి వేయటము, పాతదాన్ని కొత్త ఆర్టికల్ 19(2) తీసుకురావటము, ఇవన్నీ తీసుకొచ్చేసరికి సుప్రీంకోర్టు 1950లో ఇచ్చిన తీర్పుకి సుప్రీంకోర్టు 1962లో ఇచ్చిన తీర్పుకి మస్తు తేడా వచ్చేసింది కేదార్నాథ్ సింగ్ కేసులోకి. అదే 19(2) కనుక పాతదే అట్లనే ఉంటే కేదార్నాథ్ సింగ్ కేసులో అట్లాంటి తీర్పు వచ్చి ఉండేది కాదు. ఏమొచ్చి ఉండేది కేదార్నాథ్ సింగ్ కేసులో? అయ్యా రాజ్ సింగ్ మాట్లాడిన మాటలు భారత ప్రభుత్వాన్ని కూలదోసే రకంగా, రెచ్చగొట్టే రకంగా ఉన్నాయా? లేవు. భారత దేశ భద్రతకి భంగం కలిగించే రకంగా, రెచ్చగొట్టే రకంగా ఉన్నాయా? లేవు అనే మాట అనే జవాబు వచ్చి ఉండేది. ఆ జవాబు రాకుండా చేసింది ఎవరు? భారత రాజ్యాంగానికి చేసినటువంటి మొదటి సవరణ, ఆర్టికల్ 19(2) మొత్తాన్ని కూడా రిప్లేస్ చేసేటటువంటి సవరణ. సో ఇది ఇవాళ వరకు భారతదేశంలో వస్తున్నటువంటి అనేక నిర్బంధ చట్టాలకి అది మొత్తం ఫ్లడ్ గేట్స్ తెరిచేసింది, వరద గేట్లను తెరిచేసింది. తర్వాత ఇందుట్లో కొన్ని గమ్మత్ మీకు అనిపిస్తాయి. మీకు ఇప్పుడు ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, ఆ వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్యూ విద్యార్థులు స్లోగన్స్ ఇచ్చారు చూడండి, మనకందరికి బాగా ఆజాదీ స్లోగన్స్. ఈ ఆజాదీ స్లోగన్స్ మనందరికీ బాగా పరిచయం. ఈ ఆజాదీ స్లోగన్స్ ఇచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా చాలా మంది భారతదేశంలో పిల్లలు, కాలేజ్ పిల్లలు వాటి కూడా బాగా ఇష్టపడ్డారు. ఏమని అన్నారు వాళ్ళు? ఆకలి నుంచి ఆజాదీ, పేదరికం నుంచి ఆజాదీ, భూస్వామ్య విధానం నుంచి ఆజాదీ, పెట్టుబడిదారి విధానం నుంచి ఆజాదీ, వలసవాదం నుంచి ఆజాదీ, బ్రాహ్మణవాదం నుంచి ఆజాదీ, మనువాదం నుంచి ఆజాదీ, పీడన నుంచి ఆజాదీ, అణచివేత నుంచి ఆజాదీ, మోదీ నుంచి ఆజాదీ, హక్ హమారీ ఆజాదీ, జాన్ సే ప్యారీ ఆజాదీ, కిసాన్ మాంగే ఆజాదీ, మజ్దూర్ మాంగే ఆజాదీ. వెంకయ్య నాయుడు ఏమన్నాడంటే, ఈ స్లోగన్స్ గనక దేశద్రోహం కాకపోతే మరి ఇంకేమిటి దేశద్రోహం అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఈ స్లోగన్స్ జేఎన్యూ విద్యార్థులు ఇచ్చినటువంటి స్లోగన్స్ సెడిషన్ కాకపోతే ఇంకా ఏ విషయం సెడిషన్ అవుద్దయా, నాకేం అర్థం కావటం లేదన్నాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు మాట మాత్రమే నిజం, కానీ అది మాత్రం సెడిషన్ కావు అనేది కూడా నిజం. ఎందుకంటే ఎప్పుడో 1931లోనే కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత సంగతి ముందు 1995లోనే ఒక తీర్పు ఇచ్చింది పంజాబ్ హైకోర్టు. ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత 1984 ఆ ప్రాంతంలో కొంతమంది ఖలిస్తాను వాదులు తీర్పులు ఇచ్చారు, స్లోగన్స్ ఇచ్చారు పంజాబ్లో, చండీగఢ్లో. ఏమని? ఖలిస్తాన్ జిందాబాద్ అని, రాజ్ కరేగా ఖల్సా అని, అంటే రాజ్యం ఖలిస్తాన్ వాళ్ళమే రాజ్యం చేస్తాం, ఖలిస్తాన్ జిందాబాద్ అని. వాళ్ళ మీద సెడిషన్ కేసులు పెట్టారు. ఈడియం సెడిషన్ కేసులు. దాంట్లో ఏమన్నారు? స్లోగన్స్ ఇస్తేనే ఖలిస్తాన్ జిందాబాద్ అన్నారు, లేని ఖలిస్తాన్ జిందాబాదు. ఖల్సా కరేగా రాజ్ ఎట్లా వస్తుంది? ఖల్సా కరేగా రాజ్ ఎన్నికల్లో పార్టిసిపేట్ కావాలి, ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రకారం వాళ్ళ రాజ్యానికి రావాలి. రాని ఎవడవుతున్నాడు? అది దట్ అమౌంట్స్ టు గవర్నమెంట్ కమింగ్ టు ద పవర్ బై లా కదా, అంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అవుతుంది కదా అప్పుడు. మరి అట్లాంటప్పుడు నేరం ఉంది దాంట్లో? స్లోగన్స్ ఇస్తేనే నేరం అయితే స్లోగన్స్ ఇవ్వకుండా ఎవరిని ఆపుతాం? కాబట్టి స్లోగన్స్ ఇవ్వటం నేరం కాదు అని పంజాబ్ హైకోర్టు 1995 చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు ఏమనలే, సుప్రీంకోర్టు పోలే స్టేట్ గవర్నమెంట్. సో ఈ విషయాలు ఇట్లా ఉండగా జేఎన్యూ స్టూడెంట్స్ స్లోగన్స్ ఇస్తే ఆ స్లోగన్సే రాజద్రోహం అనేటువంటి వ్యాఖ్యానానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటాడంటే, ఇవాళ ఉన్నటువంటి రాజద్రోహ చట్టం ఏదైతే ఉందో, అంటే చట్టం అంటే సెక్షన్ 124A, అది చాలా అస్పష్టంగా ఉంది, దాన్ని పరిపూర్ణం చేయాలి.
దాన్ని సంపూర్ణం చేయాలి, దాన్ని ఇంకా సమగ్రంగా చేయాలి. ఇంకా సమగ్రంగా చేయాలంటే ఏం చేయాలి? ఇంకా సమగ్రంగా చేయాలి అంటే టాటాలోనో కోటాలోనో కూడా తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే భారతదేశ సెక్యూరిటీ గురించి కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనే పదం మాటన, ఆ పదబంధాల మాటన ఎన్ని చట్టాలను తెచ్చేసుకోవచ్చు. సో ఆ పదబంధాలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆ పదబంధాల మాటన ఎన్ని చట్టాలైనా తెచ్చేసుకోవచ్చు. కాబట్టి అది అసమగ్రంగా ఉంది, ఇంకా దాన్ని సమగ్రంగా చేయాలి. అయితే ఈ ప్రాసెస్ లో, ఈ సమగ్రంగా చేయటం అనే ప్రాసెస్ లో ఒక విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆ మాట సమగ్రంగా చేద్దాము అని అనకుండానే, సమగ్రం చేద్దామనే దాన్ని కార్యరూపం ఇవ్వకుండానే ఎన్ని రకాలుగా కేసులు పెడుతుంది, ఏమి చేస్తుంది అనేది ఒక మాట చూద్దాం. మనం ఇట్లా కేసులు సమగ్రంగా అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో, అంటే 2010 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఇప్పటి వరకు పెట్టినటువంటి, ఇప్పటివరకు 2020 వరకు పెట్టిన కేసులు మొత్తం అంతా ఏంటంటే, మొత్తం కేసులు 816 కేసులు. ఈ 816 కేసులు పెడితే మొత్తం దాంట్లో ఎంతమంది మీద నేరం మోపారు అంటే 10,938 మంది. ఈ 10,938 మంది ఈ కేసుల్లో మే 14 తర్వాత, అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్ క్రిటిసిజం, ప్రొటెస్ట్ వీటి మీదనే 534 కేసులు పెట్టారు. ఇదంతా మొత్తం 816 కేసుల్లో. మంది ఏమో 10,938, మొత్తం కేసులేమో 816. ఆ 816లో 2014 తర్వాత పెట్టినవే 534 కేసులు. ఈ 534 కేసుల్లోనూ కూడా అన్ని ఏంటి, ఈ 534 కేసులు పబ్లిక్ క్రిటిసిజం అండ్ ప్రొటెస్ట్ సంబంధించినవి 816 కేసుల్లో. మిగతావన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అట్లాంటి వాటి మీద పెట్టినటువంటి కేసులు. వీటిలో కూడా ఎక్కువ పెట్టారు. బీహార్లో, కర్ణాటకలో, జార్ఖండ్లో, యూపీలో పెట్టారు. ఇవన్నీ కూడా బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలే. తమిళనాడులో కూడా కొన్ని పెట్టారు. తమిళనాడులో పెట్టినవి ఏంటంటే కూడంకుళమే, ఇంకేం లేవు, వేరే లేవు. కొన్ని లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్ట్ పార్టీల మీద పెట్టిన కేసులు అరాకొరా ఉంటే ఉన్నాయి, కానీ ఎక్కువగా పెట్టినటువంటి కేసులు కూడంకుళం కేసులు. సో ఈ గత దశాబ్ద కాలంలో ఈ పెట్టిన కేసులను కనుక విశ్లేషిస్తే మనకు తేలింది ఏంటంటే, ఒకటి, లీడర్లను విమర్శిస్తే కూడా కేసులు పెట్టారు. మోడీని విమర్శించినందుకు 149 కేసులు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని విమర్శించినందుకు 144 కేసులు. కేవలం విమర్శించినందుకే, మోడీని విమర్శించినందుకు 149, యూపీ సీఎం విమర్శించినందుకు 144 కేసులు. అయితే ఈ మొత్తం 816 కేసుల్లో ఈ 10,938 మంది మీద ఉన్నాయి కదా, కానీ మందే ఉన్నారు కానీ అదర్స్ అనే పేరు, అండ్ 20 others అండ్ 50 others అండ్ 60 others అని పెడతారే, అట్లా పెట్టడం పోలీసులకు అలవాటు అండి. ఈ మొత్తం ఈ దాదాపు 1,100 మందిలో 2,000 మంది పేర్లు మాత్రమే ఈ 816 కేసుల్లో పేర్కొన్నారు. మిగతా వాళ్ళు అంతెవరు? అదర్స్. ఆ అదర్స్ లో ఎవరు ఉండొచ్చు? రేపొద్దున X, Y, Z ఎవరి మీద కోపం వస్తే వాళ్ళల్లో తీసుకుపోయి ఈ అదర్స్ లో పెట్టేసేయచ్చు. అయితే 2014 తర్వాత జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్ని, స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని, పాత్రికేయులని, రచయితలని, అధ్యాపకులని, ఇట్లాంటి వాళ్ళంతా కూడా దాంట్లో చేర్చడం మొదలుపెట్టారు. అంతకుముందు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎవరో మామూలుగా లెఫ్ట్ వింగ్ కి బాగా దగ్గరగా ఉండి వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళని పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ గవర్నమెంట్ ని ఒట్టిగా విమర్శించిన, సిఐఏ ప్రదర్శనలో పాల్గొన్న, ఎన్ఆర్సి ప్రదర్శనలో పాల్గొన్న,
ఇట్లాంటి పాల్గొన లేదా అవి కరెక్ట్ గానే ఉన్నాయి, ఆ పాలసీలు కరెక్ట్ గా లేవు అని అన్న, సిఏ ఏదైతే ఉందో పౌరసత్వ సవరణ చట్టం కరెక్ట్ గా లేదు అని అన్న, ఇట్లాంటి వాళ్ళు ఎవరంటారు? రచయితలు, జర్నలిస్టులు అంటారు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు అంటారు, విద్యార్థులు అంటారు, అధ్యాపకులు అంటారు. వీళ్ళందరినీ మొదలు పెట్టారు. అంతకుముందు ఎవరో ఒక జర్నలిస్ట్నో ఒక పత్రికా యజమానినో పెట్టేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళందరినీ కూడా దాంట్లో పెడుతున్నారు. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి. ఇక దీన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తారు అంటే ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తాను మీకు. 2000 ఈ మనకి బీహార్లో ముజఫర్పూర్ సదర్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ ముజఫర్పూర్ సదర్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 2015లో ఒక కేసు పెట్టారు. ఎవరి మీద? ఆమీర్ ఖాన్ మీద, ఆవిడ కిరణ్ రావు మీద. ఏమిటంట, భారతదేశంలో పెరుగుతున్న అసహనం మీద నాకు బాగా ఆందోళన చెందుతున్నా అన్నాడు. ఆందోళన చెందుతున్నాను అంటే సెడిషన్ పెట్టేశారు ఆయన మీద, కిరణ్ రావు మీద. సరే, ఇంకో కొత్త విషయం, తాజా విషయం, కిరణ్ రావు ఆమీర్ ఖాన్ వాళ్ళు విడిపోయారండి, విడాకులు తీసుకున్నారు. తర్వాత ఇంకోటి గమ్మత్తైన కేసు, అదే ముజఫర్పూర్ సదర్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటిది. వాళ్ళందరూ ఏం చేశారంటే, అపర్ణ సేన్, సినిమా యాక్టర్స్, కొంకణ సేన్ శర్మ, ఈ చరిత్రకారు రామచంద్ర గుహ, చరిత్రకారులు పార్థ చటర్జీ, తనిక సర్కారు, తర్వాత సినిమా యాక్టర్ అనురాగ్ కశ్యప్, తర్వాత ఆశీష్ నంది, అంతకుముందు ఇలస్ట్రేట్ వీక్లీ నడిపిన ఆయన, తర్వాత అదూర్ గోపాలకృష్ణ కేరళకు సంబంధించిన డైరెక్టరు, సినిమా డైరెక్టరు, వీళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాశారు ప్రధానమంత్రికి. అయ్యా ప్రధానమంత్రి గారు, ఏమిటండి ఈ లించింగ్ అని, మోదీ చంపుతున్నావు మోదీ గారు, ఇదేం పద్ధతి అని అంటే, మోదీ చంపుతున్నావు అంటావా, లించింగ్ అని అంటావా అని చెప్పి వాళ్ళందరి మీద మొత్తం కేసులు పెట్టారు. 49 మంది వాళ్ళు. ఈ 49 మంది చాలా ప్రముఖులే అందరూ. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను మీకు. అందులో సినిమాలో రకరకాల రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. అట్లాంటి వాళ్ళ మీద మోడీకి కేవలం ఉత్తరం రాసినందుకండి, మోడీని ఏమనలే వాళ్ళు, ఒక ఉత్తరం రాసి దాని పోస్ట్లో పడేసి పేపర్లకు రిలీజ్ చేశారు. అయ్యా మేము మోడీ గారికి ఒక ఉత్తరం రాసాం ఇది అని. కొన్ని పేపర్లు వేసినాయి, కొన్ని పేపర్లు వేయలేదు. ఆ ఉత్తరం రాసినందుకు వాళ్ళ మీద సెడిషన్ కేసు పెట్టారు. అంటే సెడిషన్ కేసు అనేది వాళ్ళ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అనే దాంట్లో ఎంత మేరకు వెళ్ళిపోయింది చూడండి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అంటే, స్టేట్ అంటే ఎవరు? రాజే, రాజ్యము, రాజే కదా రాజ్యం అంటే. రాజు అంటే రాచరికమే అనుకుంటున్నారు ఇవాళ. అది రాచరికమే జరుగుతుంది, ప్రజాస్వామ్య పరిపాలన కాదు అనుకుని. సో ఏదైతే 1902లో తీసుకొచ్చినటువంటి సవరణ అవుతుందో, ఆర్టికల్ 1902లో రాజ్యాంగ మొదటి సవరణ పేరుతో వచ్చినటువంటి పదాలు అవుతున్నాయో, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఏ చట్టం తీసుకొచ్చినా కానీ దానికి అది చెల్లుతుంది. ఏ చట్టం అప్పటికీ అమల్లో ఉన్నప్పటికైనా అది చెల్లుతుంది, లేదా కొత్త చట్టం తీసుకొచ్చినా కానీ చెల్లుతుంది. దానికి 1902 అనేది ప్రివెంట్ చేయజాలదు, 1901 అనేది ప్రివెంట్ చేయజాలదు. ఇది అయితే రాసుకున్నారు దాంట్లో. అంటే ఆర్టికల్ 1901లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు అధ్యాయం అనేది దాని మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం కోసం ఇప్పుడు అది గనక అంతకు ముందున్న చట్టం కానీ రాబోయే చట్టం కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అని కనుక ఉంటే అని కనుక భావిస్తే ప్రభుత్వం, పార్లమెంట్, అప్పుడు దానికి భావ ప్రకటన కూడా అప్పుడు ఉంటుంది పెట్టాలి అని. సో ఇవాళ ఎన్ని రకాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువగా ఈ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విశ్లేషణ కూడా ఎట్లా, ఇంకోటి చూడండి, చిన్న విశ్లేషణ. ఈ రైతాంగ ప్రదర్శనలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్స్ దగ్గర, టిక్రీ దగ్గర జరుగుతున్నాయి కదా.
వాటి సందర్భంగా 6 కేసులు పెట్టారు. యాంటీ సిఐఏ అంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన కేసుల్లో 25 పెట్టారు. అట్లా హత్రాస్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు చూడండి ఈ యూపీలో. ఆ హత్రాస్ కేసు తర్వాత జరిగిన ప్రదర్శనలు వాటిలో ఆందోళనలో 22 మీద సెడిషన్ కేసు పెట్టారు. పుల్వామా కేసు పుల్వామాని ఓట్లలోకి మార్చుకున్న తర్వాత ఈ పుల్వామా అంతా అన్యాయము, అబద్ధము ఇట్లాంటి రకరకాల రూపాల్లో వచ్చినాయి. అట్లాంటి కేసులు 27 కేసులు పెట్టారు. ఆ 27 కేసుల్లో 26 కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టినటువంటి. మొత్తం 25 కేసులు పెడితే దాంట్లో 22 కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాలలో నమోదైనటువంటి కేసులు. సో ఇవి ఇట్లా ఈ కేసులు నడుస్తున్న దీంట్లో ఒక ఏజ్ గ్రూప్స్ కూడా చూద్దాం. మనకి దాంట్లో అది కూడా ఒక విశ్లేషణ వచ్చింది. ఏజ్ గ్రూప్స్ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ ఎట్లా పెడుతున్నారు అనేది ఫిబ్రవరి 17, 2, 2021 ఎకనామిక్ టైమ్స్ ఒక సర్వే ప్రచురించింది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే వాళ్ళ విశ్లేషణ ప్రకారం 18 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మీద 54 మంది పురుషుల మీద, ఒక మహిళ మీద, 30 నుంచి 45 సంవత్సరాల ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మీద 33 మంది పురుషుల మీద, 45 నుంచి 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మీద 8 మంది మీద కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఒకప్పుడు ఈ సెడిషన్ కేసులు 1950కి ముందు ఏంటంటే కేవలం ఇది 2019లో జరిగిన కేసులే, మొత్తం కేసులని కాదండి. కేవలం 2019లో నమోదైనటువంటి కేసుల్లో ఇది 2019లో నమోదైనటువంటి కేసులు ఇవన్నీ. వీటిలో ఈ ఏజ్ గ్రూప్స్ మీద అంటే యువతలో ఒక రకమైనటువంటి అసమ్మతి అనేది బాగా పెరుగుతోంది అని మనకు అర్థమవుతుంది. 18-30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో వాళ్ళు 54 మంది పురుషుల మీద, ఒక స్త్రీ మీద కేసు పెట్టారు. 30-45 ఏజ్ గ్రూప్ మధ్య 33 మంది మీద, 45-60 ఏజ్ గ్రూప్ మధ్య 8 మంది మీద. ఈ విశ్లేషణ చూస్తే మనకేంటంటే భారతదేశ ప్రభుత్వ విధానాల మీద కానీ, ప్రభుత్వ విధానాలు, వాటి నిర్బంధము, వాటి మీద విమర్శ పెడుతున్న వాళ్ళు, అసమ్మతి వ్యక్తపరుస్తున్న వాళ్ళలో యువత పాత్ర బాగా పెరుగుతుంది అని అర్థమవుతుంది. అది కూడా బహుశా గవర్నమెంట్ కి ఒక కంటగింపుగా కూడా ఉందేమో. ఒకటేంటంటే ఇంకోటి కూడా ఈ విశ్లేషణలోని ఎకనామిక్ టైమ్స్ చెప్పింది ఏంటంటే 2016 నుంచి 2019 ఈ 3 సంవత్సరాల కాలంలో సెడిషన్ కేసులు పెరుగుదల ఎంత అంటే 160%. 160% ఈ 3 సంవత్సరాల కాలంలో పెరిగింది. అయితే మరి ఈ 3 సంవత్సరాల కాలంలో రేట్ ఆఫ్ కన్విక్షన్ ఎంతమందికి శిక్షలు పడ్డాయి అంటే 3.3% మాత్రమే. అది 2016లో 33.3% ఉండింది. అంటే అబద్ధపు కేసులు బాగా పెరిగిపోయాయని అర్థమవుతుంది. కేసులు బాగా పెరిగినాయి, 160% పెరిగినాయి. రేట్ ఆఫ్ కన్విక్షన్ పడిపోయింది. అంటే అబద్ధపు కేసులు బాగా పెడుతున్నారు, వేధిస్తున్నారు అనేది. ప్రాసిక్యూషన్ స్థానంలో పర్సెక్యూషన్ వచ్చేసింది అని అర్థం. ఈ పర్సెక్యూషన్ ఎవరు చేస్తారు? నియంతృత్వ అధికారాలను ఎవరైతే కావాలనుకుంటారో ఆ నియంతృత్వ అధికారాలను కావాలనుకున్న వాళ్ళే ఈ పర్సెక్యూషన్స్ చేస్తుంటారు. అయితే వీటన్నిటి చాలా మంది జడ్జిమెంట్ ఇవి చూసిన తర్వాత లా కమిషన్ కూడా దీని మీద స్పందించింది. లా కమిషన్ ఏమేమి స్పందించిందంటే ఇప్పుడు ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛని కొంతమంది దుర్వినియోగం చేస్తుండొచ్చు. అయితే డిస్సెంట్ అండ్ క్రిటిసిజం ఆర్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఏ
robust public debate on policy issues as part of vibrant democracy అని లా కమిషన్ అన్నది. కాబట్టి ఈ రెండింటి మధ్య చెవటం కోసం ఏం చేయాలంటే అప్పుడు కేవలం నేషనల్ ఇంటెగ్రిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ 19.2 ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ 19.2లో ఉన్నటువంటి మినహాయింపులు అయితే ఉన్నాయో అంటే భారతదేశ భద్రత, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటెగ్రిటీ అన్నాడు, జాతీయ సమగ్రత, జాతీయ సమగ్రతని విచ్ఛిన్నం చేసే రకంగా రాతలుంటే, జాతీయ సమగ్రతను విచ్ఛిన్నం చేసే రకంగా మాటలు మాట్లాడితే అప్పుడు మాత్రమే సెడిషన్ అనే దాన్ని ఉపయోగించాలి. లేకపోతే సెడిషన్ అనేది ఇప్పుడు దాకా జరుగుతున్నది మిస్యూజ్ మాత్రమే కాదు, అది అబ్యూజ్ అన్నారు. అది మిస్యూజ్ కాదు, కేవలం దాన్ని తప్పుగా ఉపయోగించడం కాదు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని కూడా లా కమిషన్ 2018లో ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. సో ఈ అన్ని అంశాలని మనం సమగ్రంగా బేరీజు వేసుకుంటే దీని ప్రయాణాన్ని కనుక తిలక్ కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ నటాషా నర్వాల్ కేసు దాకా, దేవాంగన కలిత కేసు దాకా ఈ కేసును చూసినట్లయితే, కోర్టులో ఇది నడిచిన ప్రయాణాన్ని కనుక చూసినట్లయితే, ఒకవైపు ఆనాటి వలస ప్రభుత్వం తన మనుగడలో ఉండటం కోసం ఎలాంటి డిస్సెంట్ని కూడా, ఎలాంటి డిస్సెంట్ అనేది చాలా పెద్ద పదం, ఎలాంటి మామూలు భిన్నాభిప్రాయాన్ని కూడా సహించకుండా ఉండిందన్నాడు. ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు, భిన్నాభిప్రాయమే ఉండకూడదు ప్రభుత్వ విధానాల మీద. అంతగా వేధించింది. అంతగా వేధించినప్పుడు వాళ్ళంతా వేదనకు గురయ్యారు. అంత వేదనకు గురయ్యి ఇదంతా చూసిన తర్వాత అమ్మో ఇంత వేదనకు గురయ్యాము, డెమోక్రసీలు ఇవన్నీ ఉండకూడదు అని రాజ్యాంగ పరిషత్తు కొన్ని అత్యంత చాలా పరిమితమైన విషయాలకు మాత్రమే సెడిషన్ని పరిమితం చేసింది. ఏంటవి? ఒకటి, భారతదేశ భద్రతకి భంగకరంగా ఉండే మాటలు రాతలు, భారత రాజ్యాన్ని కూలగొట్టేందుకు చేసే ప్రేరేపణలు, ఇవి అలా ఉద్రేక్తపరిచేటువంటి రాతలు మాటలు, అట్లా రెచ్చగొట్టే మాటలు రాతలు, వీటికి మాత్రమే సెడిషన్ని పరిమితం చేసింది. కానీ మొదటి సవరణ ద్వారా, రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ ద్వారా ఆర్టికల్ 19.2ని మొత్తానికి మార్చేశారు. ఆర్టికల్ 19.2ని మొత్తానికి మార్చేసినప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి చాలా మంది అక్కడ ఉన్నప్పటికీ కూడా అందరూ మౌనమే వహించారు. ఏదో ద్రౌపదిని తీసుకొచ్చి కౌరవ సభలో వలవలు ఊడ్చినప్పుడు కురువృద్ధులంతా కూడా మౌనం వహించినట్టుగా అందరూ మౌనం వహించేశారు. ఆ మౌనం వహించటం తోటి ఫ్లడ్ గేట్స్ తెరిచినట్టయింది నిర్బంధ చట్టాలకి. ఆ తర్వాత అనేక మందిని ప్రాసిక్యూట్ చేసిన చివరికి ఈ రెండింటి మధ్య సమన్వయం సాధిద్దామనే ఆర్టికల్ 19.1కి సెడిషన్ కి మధ్య సమన్వయం సాధిద్దామనే ఒక ప్రయత్నంలో కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని చెప్పింది, కానీ రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఏకం చేసి చెప్పడం వల్ల ఈ తప్పుడు భాష్యం వచ్చింది దానికి. దాని నుంచి ఇంకా విపరీతంగా కేసులు పెరగటము, అది బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెరగటము. ఈ కేసుల్లో కూడా మొత్తం కర్ణాటక, యూపీలలో పెట్టిన కేసులన్నిట్లో కూడా నేషనలిజం కేసే ఎక్కువ. అంటే బీజేపీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాటి కేసులే ఎక్కువ. సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా ఇట్లాంటి ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలను పెట్టిన కేసులు. సో ఇట్లా ఈ రకంగా కేసులు పెడుతున్నప్పుడు లా కమిషన్ కూడా స్పందించి లేదు వైబ్రెంట్ డెమోక్రసీకి డిస్సెంట్ లేకుండా ఎట్లా, మనకి బాలగోపాల్ గారు మాట చెప్తుండేవారు, డెమోక్రసీని నిర్ణయించేది మెజారిటీ రూల్ కాదు, డిసెంట్ని ఎంతగా గౌరవిస్తున్నావు అనేది.
డిసెంట్ని ఎంతగా గౌరవిస్తే డెమోక్రసీ అంత వైబ్రెంట్గా ఉంటుంది. డిసెంట్ని అణిచేసిన తర్వాత అసలు ఇంకా ఆ ప్రజాస్వామిక ప్రక్రియ ఆచరణ అనేది మృగ్యమైపోతుంది. ఇవాళ సెడిషన్ అనేది ప్రజాస్వామిక ఆచరణకి పూర్తిగా విరుద్ధమైనటువంటిది, పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి ఈ సెడిషన్ అనే దాన్ని ఎంత తొందరగా పీనల్ చట్టం నుంచి తీసేస్తే అంత మంచిది. అంతగా ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం డెమోక్రసీ అంతగా అవకాశం ఇచ్చింది. కాబట్టి డెమోక్రసీ అనేది నిజంగా పనిచేయాలంటే డిస్సెంట్ని గౌరవించాలి, డిస్సెంట్ని గౌరవించాలంటే సెడిషన్ని తీసేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మీ. థ్యాంక్స్. సార్ ముగించాను సార్, అందరికీ కృతజ్ఞతలు చెప్పాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు అన్న, చాలా సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. మాధవరావు సార్ చాలా మంచి షేర్ చేశారు సార్. మాధవరావు గారు బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. తిరుపతి గారు, తిరుపతి సార్ కన్క్లూజన్స్. సార్ డాక్టర్ సాబ్ కంక్లూడ్ చేయండి. తిరుపతి గారు కంక్లూడ్ చేయండి. జీవన్ మాట్లాడుతున్నారు. జీవన్ మాట్లాడు జీవన్. లేదు కంక్లూడ్ చేయమని చెప్తాను. మాట్లాడేది లేదు. తిరుపతి గారు సార్ బయటకు వెళ్ళినట్టున్నారు ఎక్కడో. చంద్ర మీరు కంక్లూడ్ చేయండి. చంద్ర మీరు చేస్తున్నారు. డాక్టర్ సాబ్ సరే, చంద్ర గారు మీరే మాట్లాడండి. రాజద్రోహం ఆలోచనే నేరమా అనే విషయం పైన మాధవరావు గారు లోతైనటువంటి సమగ్రమైనటువంటి చర్చని కొనసాగించారు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి పూర్వం నుంచి ఇంతవరకు కొనసాగినటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాధవరావు గారు చేస్తున్నారు. మిత్రులారా, మానవ హక్కుల వేదిక కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా కొనసాగించేందుకోసం ప్రయత్నం చేస్తాం. మనం అందరూ కూడా ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకునేందుకోసమే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతాం. ప్రధానంగా చర్చలో పాల్గొనేందుకోసం మిత్రులందరూ ప్రయత్నం చేయండి. భక్తులు సాధ్యమైనంత వరకు గంట లోపల మాట్లాడితే చర్చకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చర్చనీయ అంశంగా ఫోకస్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది అవసరంగా ఉంటుంది. ఈరోజు మాధవరావు గారు చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి లోతులకు వెళ్ళి అనేక కోర్టుల యొక్క తీర్పులని వాటిని కొనసాగించడం అనేది జరిగింది. కాబట్టి ఆలోచన ఎప్పటికీ కూడా రాజద్రోహం అనేటువంటిది కాదు. ఆలోచనలు ఉంటేనే, వాటికి అవకాశం వేదికలు ఉంటేనే ప్రజాస్వామ్యం అనేటువంటిది మనం సాగించుకుంటుంది. ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనమే రైట్ ఫర్ డిసెంట్, రైట్ ఫర్ రెఫరెన్స్, రైట్ ఫర్ డిసెంట్ అనేటువంటి. కాబట్టి ఒక చక్కటి ఉపన్యాసాన్ని మాధవరావు గారు మనకు అందించి ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది జరిగింది. సుమారు 100 మంది పార్టిసిపెంట్స్ ఈ రోజు ఈ చర్చలో పాల్గొనడం అనేది జరిగింది. ఇంకా మరికొంతమంది మిత్రులు కూడా మనం పార్టిసిపేషన్ అనేటువంటి పెంచుకునేందుకోసం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నాన్ని మనకు అందిస్తున్నటువంటి మాధవరావు గారికి, మిగిలినటువంటి పాల్గొన్న మిత్రులందరికీ కూడా మానవ హక్కుల వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో అందరికీ ధన్యవాదాలు. సార్ ఒక్క నిమిషం, మాధవరావు సార్ ఒక్క నిమిషం మాట్లాడొచ్చునా? మాట్లాడండి సార్. చెప్పండి. ఇది రాజద్రోహము. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఆ శాసనానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహము.
మరి ప్రజాద్రోహము ప్రజల ఓట్లతోటి గెలిచిన వ్యక్తి ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో వాడు ద్రోహం చేస్తే వారిపైన ఏమన్నా చట్టం ఉందా? లేదు సార్. ఎన్నికలే ఓటే ఎన్నికలే చట్టం. మా అమలాపురం మహాసభ సందర్భంగా మేము వేసాం కరపత్రం. రాజద్రోహం సంగతి సరే, కానీ రాజ్యాంగ ద్రోహం సంగతి ఏంటి అని. అదే సుదర్శన్ గారు ఓటే కరపత్రం కూడా మీరు చదవండి సార్. అదే ఎన్నికలు వాడిని దించడం తప్ప వేరే మార్గం లేదు. ఓటు ద్వారా దించడం ఎట్లా దిస్తారో వేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాగుందండి మాధవరావు గారు, చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. మాధవ చాలా కేసులు రిఫర్ చేస్తున్నారు. వెరీ వెరీ లెందీ లెక్చర్. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. జగన్నాథరావు సార్ చూశాను సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది మాధవరావు అన్న, చాలా బాగుంది. తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం మనకి ఇంతమంది రావటం, 100 మంది పైన వచ్చారు. మంచిగా జరిగింది. మన సబ్జెక్ట్ కూడా అందరికి అవసరమైన సబ్జెక్ట్ కదా. సార్ ఒక్క మాట. నమస్తే అండి, కాత్యాయని నా పేరు. రోజున ఉపన్యాసం చాలా బాగుంది, అంటే చాలా ఎడ్యుకేటివ్ గా ఉంది. వినడము, మనము రాజద్రోహ కేసులు ఆరోపింపబడ్డం అవన్నీ రోజు వింటున్నవే చూస్తున్నవే. అయితే వాటికి ఉన్న చరిత్రని, వాటి సారాన్ని చాలా సరళంగా సులభంగా బోధపరిచారు మాధవరావు గారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కాత్యాయని గారు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. కాత్యాయని గారు నమస్తే అండి. నమస్తే. మాకే తెలుసుకోవడానికి కాబట్టి చెయ్యాల్సి కదా సార్ ఇవన్నీ మనం. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేద్దాం మీటింగ్. కన్క్లూడ్ మాధవరావు, కన్క్లూడ్. చివరిలో నేను ఒక మాట చెప్పొచ్చా? సారీ. చెప్పండి. మాధవరావు ఆమె చాలా బాగుంది. ఆ కనెక్షన్, ఆ హిస్టారికల్ కనెక్షన్ మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే నేను మమతా అండి. చెప్పమ్మా. రైట్. బొమ్మ కనిపించలేదు. మీరు ఆడియో కూడా, వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో కూడా పెట్టండి. మీ వీడియో కూడా ఆన్ చేయండి. అది ఆ హిస్టారికల్ కనెక్షన్ చాలా బాగా స్టార్ట్ చేసి చివరి దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మెయిన్ గా ఏంటంటే యుఏపీ ట్యాకిల్ చేయాలి అన్నది ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. బట్ ఐ ఫెల్ ఆ సెడిషన్ అన్న పదం దగ్గరే దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది, ఆ కంక్లూజన్ చాలా బాగుంది. సో వీ షుడ్ నాట్ బి లైక్ టార్గెటింగ్ 1 law or 2 laws, బట్ ద క్రక్స్ ఆఫ్ ఇట్ చాలా బాగా తీసుకొచ్చారు. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ. నా వాయిస్ వినపడుతుందా అండి? వినిపిస్తుంది తిరుపతి. సార్ కాత్యాయని మేడం నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. అట్లాగే సమావేశంలో గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారండి, ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. అన్మ్యూట్ చేసుకోండి అన్న, ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ అన్న మాట్లాడు. వినపడుతుందా నా గొంతు? మాధవరావు గారు, అందరికి నమస్కారం. చెప్పు లక్ష్మణ్, చెప్పు. మాధవరావు గారు నమస్తే సార్. నమస్తే. బాగున్నారు కదా? ఓకే సార్. అయితే టాపిక్ చాలా
చాలా మందికి తెలియని అంశం ఇది. అంటే గమనంలో ఉంది కానీ లోతులు అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఇది. చాలా సింప్లిఫై చేయగలిగారు దాన్ని. సెడిషన్ యాక్ట్ 124, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. ఇప్పుడు ఇవాళ దీని కింద దాదాపుగా 2 రాష్ట్రాల్లో 90 మంది నలిగిపోతున్నారు. దాని విషయాలు, దాని లోతులు చాలా సమగ్రంగా చర్చించారు. అయితే మన స్టేట్ లో ఇంకా కొంత సమాచారం కావాల్సింది ఏంటంటే, కొంత మన స్టేట్ లో కొంత వివరణ పరిశోధనాత్మకంగా ఎంతమంది మీద ఇప్పటి వరకు ఆ చట్టం కింద కేసులు పెట్టి జైల్లో పెట్టారు, ఆ తర్వాత ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు. ఇది రెండో అంశం అయితే, మూడవది ఏంటంటే దీని మీద మరి మనం ఏం చేయగలిగాలి? ఒకవైపు ఊపా పట్టుకొని ప్రజల మీద దాడి చేస్తున్నారు, ఒకవైపు ఏమో ఈ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ పట్టుకొని దాడి చేస్తున్నారు. సంస్థలను ఇప్పుడున్న మనకు ఇప్పుడున్న సమస్య ఏంటంటే 16 సంస్థలను ఒక్క పెన్ను పోటుతో నిషేధించి పెట్టిండ్రు. అయితే దీన్ని నిలువరించడం కోసం ప్రజా సంఘాలు, ప్రజా మేధావులు దీన్ని ఇంకా ఎట్లా నిలువరించాలని ఒక ఆలోచన కూడా చేయాలని, దాన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాధవరావు సార్ చెప్పండి, మాట్లాడండి. ఓకే సార్, మీ సూచన గమనిస్తాం సార్, చేద్దాం. ఏం చేయగలం అనేది సంస్థలు అనుకున్నాం సార్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడు. ఎవరో కొండారెడ్డి గారు చేతులు అయిపోయారు. చేతులు అయిపోయింది. కొండారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. కొండారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అందరికి చెప్పండి సార్. నిజంగా వందనాలు సార్. మాధవరావు సార్, చెప్పండి సార్. లక్ష్మణ్ సార్ ఏదైతే చెప్పారో వింటున్నాను. ఇందాక ఏదైతే లక్ష్మణ్ సార్ చెప్పారో, సిఎల్సి అధ్యక్షులు, వాస్తవానికి వీళ్ళ ప్రజాస్వామిక గొంతుకలను వీళ్ళు ఒక కలం పోటుతోటి నలిపివేశారు. మరి మన దగ్గర ఉన్న మేధావులంతా కలిసి మరి ఇది ఏదైతే ప్రజాస్వామిక హక్కు ఉన్నదో, మన ఫండమెంటల్ యాక్ట్ ప్రకారంగా ప్రశ్నించే గొంతుక, మరి దాని మీద కొంచెం అంతా కలిసి ఒక పోరాటం చేస్తే చాలా బాగుంటది. ఇవాళ ప్రజాస్వామ్యం అంతా కూలి అయిపోతుంది. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. ఆలోచిద్దామన్నా దాని మీద సుదీర్ఘంగా ఏం చేస్తే బాగుంటది, ఏ రైట్స్ ప్రకారంగా మనం చేయగలుగుతాం వాళ్ళ మీద కేసు. అంటే దళితుల మీద ఏమన్నా కేసు అట్రాసిటీ అయితే వాళ్ళ మీద ఒకవేళ పోలీసులు విన్నట్టయితే పోలీసుల మీద సెక్షన్ 4 అవుతుంది. మరి ఈ ప్రజాస్వామిక గొంతుకల మీద వీళ్ళు ఒత్తిడి చేస్తే ఈ పోలీస్ అధికారుల మీద ఏ యాక్షన్ తీసుకోగలుగుతాం? జ్యుడిషియల్ మీద, మన ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల మీద అలాంటిది ఏదన్నా ఆలోచన విధానాన్ని ముందుకు తీస్తే బాగుంటదేమో అని రిక్వెస్ట్. సరే సార్, మీ సూచనని మేము దృష్టిలో పెట్టుకుంటాం సార్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేదంటే కొండారెడ్డి గారు చేతులు ఎత్తున్నారు, ఆయన మ్యూట్ చేసుకోవాలి. హలో సార్, చెప్పండి సార్. ఏం లేదండి, మిత్రుడు మాధవరావు గారు చెప్పినటువంటి క్లాస్ చాలా బాగుంది. వల్ల చాలా హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చెప్పినటువంటి ఉపన్యాసం లాగా ఉంది. అయితే దీనికి కొనసాగేటువంటి యాక్షన్ ఉంటే బాగుంటుందని మా అందరి కోరిక. అట్లా కాకుండా పండిత చర్చలాగా ఉండకుండా ఉండి యాక్షన్ ఉంటే సమస్యగా ఉంటే బాగుంటుందేమో ఇది. ఎందుకంటే ఇది ఏమంటారు దాన్ని, సెడిషన్ ఒక సీజన్ లాగా తయారైపోయింది మనకి. సెడిషన్ అనే పదము
చాలా కామన్ అయిపోయింది వల్ల దీని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా లా కమిషన్ కూడా ఒక డిసెంట్ను మన వాయిస్ ని వినిపిస్తే బాగుంటుందేమో, ఆ దిశలో మనం ఏం చేయగలము అనే విషయం కూడా హ్యూమన్ రైట్స్ వేదిక తప్పకుండా ఆలోచిస్తుందని నేను కోరుతూ కొరపాటి మాధవరావు గారికి, నా మిత్రులకి అభినందనలు. చక్కగా ఉంది వాళ్ళ ఉపన్యాసం, చాలా ఎడ్యుకేటివ్ గా ఉంది. మాలాంటి వాళ్ళకు చాలా విషయాలు తెలిసి వచ్చాయి. మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు సార్, మీరే మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. నా పేరు డాక్టర్ కె ముత్యం సార్. నేను రైటర్ను, ప్రధానంగా హైదరాబాద్ లో ఉంటాను. ఇంతకు ముందు PTSU లో పనిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం లో ఉన్నారా సార్? లేదండి, నేను అకాడమిక్ డాక్టర్, అకాడమిక్ PhD చేశానండి. PhD లేదు సార్, లింగారెడ్డి గారు ఒక గ్రూప్ పెట్టిన, నేను కూడా ఉన్న దాంట్లో. మీరేమైనా లింగారెడ్డి గారు నా మిత్రులే కానీ నేను లేదు. సరే సార్, నేను కూడా పెడియాట్రిషియన్ సార్ డాక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అలాట్ సార్. సార్ నమస్తే. సార్, ఇంకా ఎవరు మాట్లాడే వాళ్ళు కనుక లేకపోతే సమావేశం ఇంతటితో ముగిస్తుందని ప్రకటించబడుతుంది సార్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చెప్పండి. క్లోజ్ చేయమంటారా సార్? అన్నా ముత్యమన్నా చెప్పండి. చాలుద్దులే, మీరు కలవక ఉద్యమాభి వందనాలు. శాతవాహన యూనివర్సిటీ వెళ్ళిండ్రంటే ఇక మళ్ళీ కనబడడం లేదు. బాయ్, నమస్తే. అవును, చాలా ఉస్మానియా ఉద్యమ కిరీటము ప్రజా ఉద్యమాలకు వస్తుంది యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళినాక అని నేను భావిస్తున్నాను. రిటైర్మెంట్ తీసుకున్నాక ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆనాడు మీరు చేసిన పోరాటాలు ABVP ఆ గుండాలతోటి ఈ రోజు మీ యొక్క ఆవశ్యకత ఉన్నదని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తప్పకుండా వస్తాం సార్. పక్కనే ఉంటాం సార్. అందరికీ కృతజ్ఞతలండి, అందరికీ కృతజ్ఞతలు. చాలా ఓపికగా అందరూ గంటన్నర, దగ్గర గంట పాటు కొనసాగినటువంటి మాధవరావు గారి ప్రసంగాన్ని విన్నారు. చురుగ్గా అందరూ పాల్గొన్నారు. ఆ సమస్య ఇది పెద్ద ఎత్తున అందరి సమూహాలకి, ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి, ప్రశ్నించే వాళ్ళకి కూడా ముప్పుగా మారుతున్నటువంటి ఈ చట్టాలని ఎదిరించాల్సినటువంటి ఆవశ్యకతని వక్తతో పాటు పాల్గొన్న వాళ్ళందరూ మనం మరింత క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు. మానవ హక్కుల వేదిక ఇదే విధంగా ప్రతి శనివారం సాయంత్రము 7 గంటలకు వివిధ అంశాల మీద వెబినార్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది సార్. మీరందరూ మళ్ళీ కూడా తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంతటితో సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్. బాయ్ ముత్యం. క్లోజ్ చేయాలా సార్? క్లోజ్ చేసాం. జమ్మిగుంట పట్టణంలో కేసీఆర్ పాలనలో MRPS సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి